సార్ మన కో పైలట్కి వచ్చారు, మీరు చెప్పిన 3-4 ఇయర్స్ కంటిన్యూగా ఫ్లయింగ్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. 2-3 ఇయర్స్ మినిమం. ఓకే, 2-3 ఇయర్స్లో ఒకవేళ ఏమైనా మిస్టేక్ జరిగి ఉండొచ్చండి, ఏమైనా జరిగితే వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందా, లేదా ప్రమోషన్ ఆగిపోతుందా? వాళ్ళకు కో పైలట్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండదు, వాళ్ళ మీద ఏదైనా బ్లేమ్ పెట్టాలంటే పెట్టరు అనమాట. ఎక్కువ ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్ అయితే బ్లేమ్ గోస్ టు ది క్యాప్టెన్. ఓన్లీ వెన్ ఇట్ ప్రూవ్స్ దట్ కో పైలట్ డిడ్ నాట్ డూ హిస్ ఫంక్షన్స్ ప్రాపర్లీ, చేయకపోతే దాని మీద అతని మీద రెస్పాన్సిబిలిటీ పోతుంది. బట్ సాధారణంగా అటువంటి రెస్పాన్సిబిలిటీ అంతా క్యాప్టెన్ మీదే ఉంటుంది అనమాట. ఓకే సార్, మీరు అనుకున్నట్లు మీరు ప్యాషన్ తీసుకున్నారు, ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కాలని. మీ నాన్నగారు ఒప్పుకోకపోయినా మీ మేనమామ సహకారంతో వచ్చారు. ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటండి? ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఐ కెన్ సే. మనం ఇప్పుడు సాధారణంగా మనం పిక్చర్లలో చూస్తుంటాం, క్లౌడ్స్లలో నారదమామని పోయి క్లౌడ్స్లో తిరుగుతుంటాడు, అట్లాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట మనం. ఎందుకంటే క్లౌడ్స్ మీద మనం ఫ్లై చేస్తుంటాము, చేస్తుంటే ఆల్మోస్ట్ ఐడెంటికల్ అదే ఫీలింగ్ వస్తుంది. ఓ ఐఎమ్ నౌ అబౌవ్ ది క్లౌడ్స్, ఆ ఫీలింగ్ వస్తుంది. అదే ఇంట్లో మీ ఊరు కూడా చూసినప్పుడు ఇంకా ఆనందం ఉంటుంది. ఎస్ ఎస్, నేను మా ఎయిర్క్రాఫ్ట్ తీసుకొని పోయి మా ఊరి మీద కూడా ఫ్లై చేసినాను, మేము చదువుకున్న కాలేజెస్ మీద ఫ్లై చేసినాను. సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఈ ఫలానా టైంకి నేను వస్తాను అని. వాళ్ళు కూడా ఊరు వాళ్ళంతా వచ్చి చూస్తారు అనమాట, వాళ్ళకు కూడా పెద్ద ఎక్సైట్మెంట్ అనమాట. కానీ మీకు వాళ్ళందరూ కనిపిస్తారు, వాళ్లకు మా విమానం కనిపిస్తుంది, ఇండివిజువల్ కనపడవు. ఇండివిజువల్ కనపడడానికి చాలా లో బోల్స్ వస్తుంది. అంత లో మనం సేఫ్టీ రెగ్యులేషన్ ప్రకారం అంత లో పోజాలం. మనం ఒక 1000 feet పైన ఉంటాము, ఉండి 4-5 రౌండ్స్ కొట్టి పోతాం అనమాట. సాధారణంగా సార్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎంతవరకు వెళ్తారండి? 10,000 వరకు వెళ్తారా, 15,000? అది ఒక విమానం నుంచి విమానం, రూట్ నుంచి రూట్ పైన డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెడ్రాస్ పోతున్నాం అనుకోండి, మెడ్రాస్ పోతున్నాం అంటే మనం ఇప్పుడు జెట్ విమానాలు అయితే 30,000-31,000 feet వరకు పోతాం. ముందేమో మనకు డెకోటా ఉండే, తర్వాత యాబ్రో ఉండే, అటువంటి ఎయిర్క్రాఫ్ట్లు అయితేనేమో మనం 9,000 feet, 12,000 feet వరకు అట్లా పోతాం. సో ఈ జెట్ విమానాలలో మాత్రం మనం, ఎందుకంటే లోపల ఎయిర్ కండిషన్ ప్రెషరైజేషన్ ఉంటుంది కనుక మనం 30, 40, 45 feet వరకు కూడా ఫ్లై చేయవచ్చు అనమాట. దాని స్టీరింగ్ కూడా ఒక హెచ్ మోడల్ ఉంటుంది కదా? కొన్ని హెచ్ మోడల్ ఉంటుంది, కొన్ని రౌండ్ కూడా ఉంటుంది, కొన్ని సెమీ రౌండ్ ఉంటాయి. సో దీస్ ఆర్ ది 3 types of things which they normally have. ఫ్లైట్ కంట్రోల్స్. సార్ ప్రైవేట్ ఇప్పుడు మన ఎయిర్ ఇండియా కాకుండా ఇంక వేరే తీసుకున్నాం అనుకుంటా, వాళ్ళు కూడా అంతే మన ఏవియేషన్ చెప్పినట్లు వాళ్ళు వెళ్ళాలా? చేతిలో స్టీరింగ్ కుదరదు కదా, ఇంకా పైకి వెళ్ళొచ్చు? దీనికి ఎవ్రీ డే మనం ఫ్లైట్లో పోయినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అని ఎయిర్పోర్ట్లో ఉంటారు. వాళ్ళు మనకు ఒక ఫ్లైట్ లెవెల్ అని ఇస్తారనమాట. మీరు ఈ 7,000 feet పోండి, ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వరంగల్ పోవాలి, చిన్న ఎయిర్క్రాఫ్ట్ ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్లో పోవాలి, వాళ్ళు అంటారు మీరు 7,000 feet అంటారు. ఎందుకంటే అటు నుంచి వచ్చే విమానం 8,000 feet ఇస్తారు. ఇంకో విమానం అంటే వాళ్ళకు 1,000 feet డిఫరెన్స్ ఇస్తారు అనమాట. మనం 7 అంటే ఇంకోటి 6లో ఉంటారు, ఇంకోటి 8లో ఉంటారు. సో దట్ సేఫ్టీ ఈజ్ దేర్. ఒక విమానం క్లాస్ కాకుండా సేఫ్టీ ఉంటుంది. అట్లే పెద్ద ఎయిర్క్రాఫ్ట్ కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు బెంగళూరు పోతుంటే, మెడ్రాస్ పోతుంటే, ఢిల్లీ పోతుంటే, అమెరికా పోతుంటే కూడా ప్రతి ఎయిర్క్రాఫ్ట్ ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒక పర్టికులర్ హైట్ ఇస్తారనమాట, పర్టికులర్ రీజన్ వరకు. ఇప్పుడు ఇంటర్నేషనల్ పోయేటోళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి బాంబే వరకు వాళ్ళు వస్తే 30,000, 31,000 ఇస్తారు. బాంబే దాటిన తర్వాత వాళ్ళకు 39,000 ఇవ్వచ్చు, 40,000 ఇవ్వచ్చు. ఒక్కొక్క రూట్లో ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ పోతున్నాయి, ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తున్నాయి, దాన్ని బట్టి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది, రడార్ కంట్రోల్ ఉంటుంది, రడార్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు స్పెసిఫిక్గా మనకు హైట్ అసైన్ చేస్తారనమాట. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏటీసీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎక్కువ ఫ్లైయింగ్ ఉన్నాయి కాబట్టి శంషాబాద్కి ఏటీసీకి ఎంత రేడియేషన్ ఉంటుందండి? అబౌట్ 100 to 150 miles వరకు వాళ్ళది ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్క్రాఫ్ట్ మెడ్రాస్ పోతుంటే వీళ్ళకు దాదాపు సగం మెడ్రాస్ డిస్టెన్స్ వీళ్ళ కంట్రోల్ ఉంటుంది, తర్వాత అక్కడ నుంచి మెడ్రాస్ వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. కానీ మధ్యలో ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది అనుకోండి, మధురై కానీ వచ్చింది అనుకో, ఉంటే వాళ్ళ కంట్రోల్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు చెప్తాను ఒకటి, మీరు మెడ్రాస్ నుంచి మధురై పోతుంది, మధ్యన తిరుచి ఉంది. సో ఆ మెడ్రాస్ నుంచి మధురై పోయే ఫ్లైట్ ఏ హైట్లో పోతుంది అన్నది ఏ ఎయిర్క్రాఫ్ట్ వాటి నెంబర్ ఉంటుంది, అది ఆ తిరుచి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో తిరుచి నుంచి ఇంకేదైనా ఎయిర్క్రాఫ్ట్ పోతుంటే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మెడ్రాస్కు ఓవరాల్ కంట్రోల్ ఉంటుంది, వాళ్ళకి చెప్తారనమాట, ఈ మా దగ్గర ఎయిర్క్రాఫ్ట్ ఈ హైట్లో మేము పర్మిట్ చేసినాం,
ఎందుకంటే ఈ హైట్లో మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, అందుకని మేము పర్మిట్ చేస్తున్నాం ఇస్తారు. అప్పుడు వాళ్ళు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటారు అన్నమాట. అట్లా సార్ మనం ఆకాశం వెళ్ళిన తర్వాత కూడా ఏ ట్రాఫిక్ అని కనిపిస్తుంటుంది, ఒకసారి ఏ ట్రాఫిక్ గురించి చెప్పండి. ఏ ట్రాఫిక్ అంటే వాళ్ళు ఏమైనా అని ఇప్పుడు మన కింద ట్రాఫిక్ పోలీస్ ఎట్లయితే అరేంజ్ చేస్తారో ఇటు నుంచి వచ్చే ట్రాఫిక్ వస్తే ఆపేస్తారు, అటు పోలీస్తారు, ఇట్లా వాళ్ళు కూడా అంతే కానీ సాధారణంగా అందరూ అనుకుంటారు కదా సార్ ఆకాశంలో ట్రాఫిక్ జామ్ ఏంటి అని. అంటే ముందేమో చాలా తక్కువ విమానాలు ఉంటుండే, ఉన్నప్పుడు అంత డిఫికల్టీ ఉండకపోతుండే. కానీ ఇప్పుడు విమానాలు చాలా అయిపోయి చాలా కంజెషన్ ఆఫ్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ ఇస్ దే. దాని కొరకు తప్పనిసరిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హెస్ గాట్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మోర్ సే ఇన్ ది మ్యాటర్ అనమాట. ఇప్పుడు ఏ ట్రాఫిక్ కంట్రోల్ మొత్తం తెలుసు అంటే చుట్టూ సరౌండింగ్ అంత ఇక్కడ. ఓఎస్ ఇప్పుడు ఇక్కడ నుంచి బాంబే పోతుంటే ఈ హైదరాబాద్ నుంచి కొంత ఏరియా వరకు హైదరాబాద్ కంట్రోల్ ఉంటుంది, తర్వాత బాంబే కంట్రోల్ ఉంటుంది. అయితే ఆ హైదరాబాద్ కంట్రోల్ నుంచి బాంబే కంట్రోల్ బయట వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అటు నుంచి ఎయిర్ ట్రాఫిక్ ఏదైనా వస్తుంటే బాంబే వాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, మా ఏరియాలో ఈ ఎయిర్ ట్రాఫిక్ ఈ హైట్లో ఉన్నది, ఈ విమానం అనేది ఈ స్పీడ్లో పోతున్నది, ఈ టైంకు మీ యొక్క మన బార్డర్ క్రాస్ అవుతుందని చెప్తారు. అక్కడ నుంచి వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు అనమాట. ఆ హైదరాబాద్ ఏరియాలో ఇప్పుడు ఉన్న వాళ్ళంతా హైదరాబాదే కంట్రోల్ చేస్తారు, బాంబే ఏరియాలో అంతా బాంబే కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి, ల్యాండ్ అయ్యే ముందు వాళ్ళ కంట్రోల్కి ఏటీసీకి మాట్లాడతారు. అవునండి. మాట్లాడినప్పుడు ఆల్రెడీ రన్వే మీద వేరే ఫ్లైట్స్ ఉన్నప్పుడు ఆపుతారా, లేదా ఒకవేళ రన్వే ఖాళీ లేదనుకోండి ఆ ఫ్లైట్ని ఆ క్రాఫ్ట్ని డైవర్ట్ చేస్తారండి? డైవర్ట్ కాదు, దూరం నుంచి అడ్జస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ 50 మైల్లో ఉంది, ఒక ఎయిర్ క్రాఫ్ట్ 40 మైల్లో ఉంది, ఒకటి 20 మైల్లో ఉన్నది, అయితే ఒకటి 5 or 10 మైల్స్ ఉన్నది అనుకోండి. అప్పుడు మళ్ళీ లోకల్ ఎయిర్ ట్రాఫిక్ ఉంటుంది, దాని కంట్రోల్ టవర్ అంటాం. ఆ కంట్రోల్ టవర్ అతడు చెప్తాడంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది అని, దాన్ని బట్టి అతడు అడ్జస్ట్ చేస్తారనమాట. మీరు ఎయిర్ క్రాఫ్ట్ వెనక అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే మీరు పైకి వచ్చి హోల్డ్ చేయండి, ఈ హైట్లో 4000 ఫీట్లో మీరు హోల్డ్ చేయండి, మేము ఎప్పుడైతే మాకు వీలవుతుందో వీలలో యూట్యూబ్ కంపల్ ల్యాండింగ్ అంటారు, అట్లా వాళ్ళు కంట్రోల్ చేస్తారన్నమాట. సార్ ఒకవేళ మీరు అన్నట్లుగా హోల్డ్ చేయమన్నప్పుడు ఫ్యూల్ తగ్గిపోతుంటప్పుడు సమయంలో? లేదు, ఎప్పుడే కానివ్వండి ఒక ఎయిర్ క్రాఫ్ట్ A to B అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెడ్రాస్ పోతుంటే ఇక్కడ నుంచి మెడ్రాస్కి పోయేంత ఫ్యూయల్ ప్లస్ అక్కడ నుంచి మనం ఆల్టర్నేటివ్ బెంగళూరు ఉంటుంది, బెంగళూరు పోయేంత ఫ్యూయల్, మళ్ళీ బెంగళూరు పోయినాక కూడా అప్పుడు ఆ రన్వే క్లియర్ ఉండకపోవచ్చు, అక్కడ ఏదైనా లోకల్ ప్రాబ్లం ఉండవచ్చు, దాన్ని కంట్రోల్ చేయడం కొరకు అని వీళ్ళు మళ్ళీ బెంగళూరు నుంచి మళ్ళీ 45 minutes ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉంటారు. ఇది రూల్స్ అనమాట. ప్రతి దీని ప్రకారంగా A to B, B to C తర్వాత మళ్ళీ 45 minutes ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉండాలి. అంటే ఒకవేళ లేట్ అయినా 45 minutes ఉంటుంది, క్రాఫ్ట్కి ఏం ప్రాబ్లం ఉంటుంది, ఏముండదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకసారి సైక్లోనిక్ వెదర్ ఉంటుంది, చాలా వెదర్ మంచిగా ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మెడ్రాస్ పోతున్నా, మెడ్రాస్లో సైక్లోనిక్ వెదర్ ఉన్నది. అయితే అప్పుడు ఏం చేస్తాను అంటే సైక్లోనిక్ వెదర్ ఉంటే వేరే ఎయిర్ క్రాఫ్ట్స్ కింద ఉంటాయి, అవి ఒకటి తర్వాత మెల్లమెల్ల ల్యాండ్ అవుతుంటాయి, అందరికి ప్రొసీజర్ చేయవలసి వస్తుంది. దాన్ని మా హోల్డింగ్ అండ్ లెట్ డౌన్ అంటాం అన్నమాట. ఆ హోల్డింగ్ అండ్ లెట్ డౌన్ చేసడం కొరకు ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ 10-15 minutes ఎక్స్ట్రా అవుతుంది. అవన్నీ కేటర్ చేసుకొని మేము మెడ్రాస్ వరకు పోయేదానికే ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకుంటాం. మళ్ళీ అక్కడ నుంచి డైవర్షన్ బెంగళూరు, మళ్ళీ బెంగళూరు పోయినాక మళ్ళీ 45 minutes, ఇట్లా అవన్నీ రూల్స్ ఉన్నాయి. అట్లాంటి ప్రికాషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ సైక్లోనిక్ వెదర్ ఆర్ బ్యాడ్ వెదర్ డెస్టినేషన్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం పైలట్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. పైలట్ అక్కడ ఈ నుంచి పోతుంటే తోవల ఎంత వెదర్ ఉన్నది, ఇప్పుడు లైక్ మనం వైఎస్ఆర్ గారి ఫ్లైట్ పోతుంటే మధ్యలో వెదర్ ఉన్నది, ఆ వెదర్ నుంచి వీ కెనాట్ గో, సో వీ హ్యావ్ టు డీవియేట్ అండ్ గో, దాన్ని సర్కమ్ నావిగేషన్ అంటాం. ఆ సర్కమ్ నావిగేషన్ పోవాలి అనే వరకు మీకు ఇంకో 4-5 minutes ఎక్స్ట్రా అవుతుంది. అవన్నీ కేటర్ చేసుకొని క్యాప్టెన్ ఫ్యూయల్ తీసుకుంటారు అనమాట. నాకు ఇక్కడ నుంచి మెడ్రాస్ పోవాలంటే ఈ మధ్యన వెదర్ ఉన్నది, వెదర్ చేయబట్టి నాకు ఇంకో 20 minutes లేట్ అవుతుంది, సో ఆ 20 minutes ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకుంటారు. ప్లస్ మెడ్రాస్ పోయిన తర్వాత మళ్ళీ మెడ్రాస్లో సైక్లోనిక్ వెదర్ ఉంది అంటే మళ్ళీ దాని కొరకు మళ్ళీ 10-15 minutes ఎక్స్ట్రా ఫ్యూయల్ దానికి తీసుకుంటారు అనమాట. అట్లా అవన్నీ పోంగా మాత్రం ఆడ నుంచి డైవర్షన్ బెంగళూరు, మళ్ళీ బెంగళూరు పైన తర్వాత కూడా మళ్ళీ 45 minutes ఓవర్ హెడ్ బెంగళూరు ఉంటుంది. ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ అనమాట. వెదర్ గురించి మాట్లాడుతున్నారు. ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత కింద రన్వే మీద వచ్చే సమయంలో ఒక్కోసారి ఫాగ్ ఎక్కువ ఉంటుంది. అవునండి. ఫాగ్ ఎక్కినప్పుడు మనకు జీరో బేస్ రన్వే కనిపిస్తున్న లైట్స్ సిస్టమ్ ఉందా, లేదా ఇంకా మనం వెనకబడి ఉన్నామండి? ఇప్పుడు మొదలేమో మనకు ఒక మన
1200 మీటర్స్ వరకు ఫెసిలిటీస్ ఉండే. ఇప్పుడు లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ వచ్చింది అంటే దాని ప్రకారంగా మనం జీరో విజిబిలిటీ కూడా ల్యాండ్ కావచ్చు. కానీ దాని కొరకు ఆ జీరో ల్యాండ్ అవటం కొరకు ఎయిర్పోర్ట్లో అటువంటి స్పెషల్ ఫెసిలిటీ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి. ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్ మీద కూడా ఎక్విప్మెంట్ ఉండాలి. ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్ మీద పైలట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి. అయితే నేను అప్పుడు ఎయిర్లైన్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఇవి ఒక ఢిల్లీలోనే స్టార్ట్ అయినాయి. ఇట్లా ఢిల్లీలో యూజువల్ ఫాగ్ ఉంటుంది కదా, లో విజిబిలిటీ ఉంటుంది. ఆడ ల్యాండ్ కావాలంటే ఆడ వాళ్ళు అప్పుడు కొత్త ఎక్విప్మెంట్ పెట్టిండ్రు. దాని ప్రకారంగా అప్పుడు 600 మీటర్స్, 1200 నుంచి 600 మీటర్స్ వరకు తెచ్చిండ్రన్నమాట. తర్వాత 200 మీటర్స్ తెచ్చిండ్రు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 50 మీటర్స్ కూడా ల్యాండ్ కావచ్చు అనమాట. అంత సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ గ్రౌండ్లో ఉండాలి, అంత సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉండాలి. ప్లస్ పైలట్ షుడ్ బి క్వాలిఫైడ్. ఈ రెండింటి కంపేర్ చేసుకొని మేనేజ్ చేసుకునే కెపాసిటీ పైలట్ ఉండాలి. అయితే నేనేం చేస్తున్నాను, యాజ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ ఐ యూస్ టు టేక్ ది పైలట్స్ ఆన్ ది ఫ్లైట్ సిమ్యులేటర్లో నేను ట్రైనింగ్ ఇస్తాను. తర్వాత మళ్ళీ ఢిల్లీ పోయి ఢిల్లీ అటువంటి లో హైట్ వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను అనమాట. ఎట్లా ఎక్విప్మెంట్ ఎట్లా యూజ్ చేయాలి, ఆటో ల్యాండింగ్ అని ఉంటుంది, ఆటో ల్యాండింగ్ మీద ట్రైనింగ్ సిమ్యులేటర్లు ఇస్తాము. తర్వాత మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ మీద కూడా ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఇచ్చి అప్పుడే వీ క్వాలిఫై దట్ పైలట్, ఎస్ హీఈస్ క్వాలిఫైడ్ టు ల్యాండ్ ఇన్ బ్యాడ్ వెదర్ అట్ ఢిల్లీ. సో అట్లా ఎంతమంది క్వాలిఫై అయిందో వాళ్ళే ల్యాండ్ కావాలి, వేరే వాళ్ళు ల్యాండ్ కాదు. ఇప్పుడు సడన్ గా వచ్చింది అనుకోండి సార్, ఇప్పుడు నాలేటోడు పైలట్ ఉన్నాడు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఆ టైంకి ఢిల్లీలోనో లేదంటే శంషాబాద్లోనో క్లౌడ్ ఎక్కువ వచ్చి లేదంటే ఫాగ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎయిర్పోర్ట్లో ఉంది ఎక్విప్మెంట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్లో కూడా ఉంది ఎక్విప్మెంట్, కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అప్పుడు ఏం చేయాలి? పైలట్ కెనాట్ బి పర్మిటెడ్ టు గో. సడన్ గా సడన్ గా ఉండదు, మన ఫోర్కాస్ట్ ఉంటుంది, ఫోర్కాస్ట్ ప్రకారంగా వాడు చూస్తుంటారు అనమాట. నేను పోయే వరకు ఈ వెదర్ ఉంటుంది, దిస్ వెదర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అని ఉంటుంది, మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని బట్టి ఇఫ్ ద పైలట్ ఈస్ క్వాలిఫైడ్ హీల్ గో, అదర్వైజ్ హీ విల్ నాట్ గో. ఇఫ్ ఎట్ ఆల్ హీ గోస్. ఢిల్లీలో ఎన్నిసార్లు అయినాయి ముందు ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చిన తర్వాత దేర్ పైలట్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ ఆటో ల్యాండింగ్ అండ్ దట్ లో విజిబిలిటీ ల్యాండింగ్. అయితే మా ఎయిర్లైన్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా పైలట్స్ ల్యాండ్ అవుతారు, వాళ్ళు కాకపోతారు అనమాట. వాళ్ళు మళ్ళీ డైవర్ట్ అయ్యి లక్నోకి పోతారు, లేకపోతే జైపూర్కి పోతారు, ఎట్లా పోతారు. అయితే ప్యాసింజర్స్ అడుగుతారు, ఓ జహాజ్ ల్యాండ్ హువా, హమారా జహాజ్ కే ఉన్నాయి ల్యాండ్ హువా అడుగుతారు అనమాట. అంటే అప్పుడు ఇనిషియల్లీ వీ యూస్ టు టెల్ దెమ్ సేయింగ్ దట్ దిస్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఈస్ that one has to qualify himself to land in this visibility. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్విప్మెంట్ ఉండాలి. ఇప్పుడు గ్రౌండ్లో ఎక్విప్మెంట్ ఉంది, అది కామన్, అందరూ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్లో ఉండొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్లో ఉండకపోవచ్చు, ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉండకపోవచ్చు కదండి. అదే అంటున్నాను, అందుకొరకే మరి వాళ్ళు ల్యాండ్ కాగలరు. అట్లే ప్రైవేట్ ఎయిర్లైన్లో పైలట్స్ కూడా అప్పుడు ట్రైనింగ్ లేకుండే, సో దే వర్ నాట్ క్వాలిఫైడ్ టు ల్యాండ్. ఓకే, సో దట్ ఈస్ హౌ. ఇప్పుడు మా ఇండియన్ ఎయిర్లైన్స్లో కూడా, ఎయిర్ ఇండియాలో కూడా అందరు పైలట్స్ వర్ నాట్ క్వాలిఫైడ్. సో అందుకొరకే నేను వాళ్ళని ఢిల్లీ తీసుకుపోయి ఢిల్లీలో ఆ లో విజిబిలిటీ కండిషన్ వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఐ హ్యావ్ టు సర్టిఫై దట్ హీ ఈస్ ఫిట్ టు ఫ్లై ఇన్ దిస్ వెదర్ అని. అప్పుడే దట్ పైలట్ కెన్ గో టు సచ్ డెస్టినేషన్ వేర్ ది వెదర్ ఇస్ బ్యాడ్. ఇప్పుడు మనకు తెలియకుండా వెదర్ సడన్ గా అయింది అనుకోండి, బట్ హీ ఈస్ నాట్ క్వాలిఫైడ్, సో హీ విల్ గో టు సమ్ అదర్ ప్లేస్. ఇప్పుడు బాంబే నుంచి ఢిల్లీకి వస్తాడు, ఢిల్లీలో వాడు వెళ్ళినప్పుడు వానికి వెదర్ మంచిగా ఉండే, ఫేర్గా ఉండే, ఓ ఐ కెన్ ల్యాండ్ అని వస్తాడు. బట్ ఢిల్లీకి వచ్చిన తర్వాత ది విజిబిలిటీ ఈజ్ సో బ్యాడ్ దట్ ఫర్ విచ్ హీ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ హిజ్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ది ప్రాపర్ ఎక్విప్మెంట్, then he cannot land, so he is supposed to go somewhere else. జైపూర్ or Lucknow. These are the diversions అన్నమాట. సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అన్నమాట, ఏది జరిగినా పైలట్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. అవునండి. అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందులో ఏమైనా తప్పులు చేయొచ్చా? అసలు రెస్పాన్సిబిలిటీ ఏముంటాయండి? ఇప్పుడు ఒకసారి ఫ్లైట్ పైలట్ పోయి కూర్చుండి, ఇఫ్ హీ హెస్ టేకెన్ ఓవర్ ది చార్జ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్, అప్పటి నుంచి ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ టిల్ హీ ల్యాండ్స్ అండ్ హ్యాండ్ ఓవర్స్ ది ఎయిర్ క్రాఫ్ట్, ది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ది కమాండర్. Commander has to first check the aircraft, మొత్తం ఆల్ అరౌండ్ పోతాడు, చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంజనీర్ పుస్తకం తీసుకొచ్చి ఇస్తారు, ఆయన కూడా అన్ని చెక్ చేసుకొని సర్టిఫై చేస్తామన్నమాట, దిస్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ ఫిట్ ఫర్ ఫ్లైట్ అని. అప్పుడు ఇతడు అన్ని ఒక్కొక్క ఐటమ్ చెక్ చేసుకుంటాడు. ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర పోగానే ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ చుట్టూ తిరుగుతాడు. మనం దేవుని గుడి గారు పోతే ఎట్లయితే తిరుగుతాం అట్లా చుట్టూ తిరుగుతాం అనమాట. తిరిగి మొత్తం చెక్ చేసుకుంటాం, ఎక్స్టర్నల్ అంతా చెక్ చేసుకుంటాం. తర్వాత వచ్చి కాక్పిట్లో కూర్చోండి ఇంటర్నల్ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఇంజనీర్ బుక్ చూసుకొని దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉండనా, ఏమైనా రిపేర్ చేసిండ్రా, ఎట్లా ఉంది ఎయిర్ క్రాఫ్ట్ అని అంతా చూసుకొని అప్పుడు వి యాక్సెప్ట్ ది ఎయిర్ క్రాఫ్ట్. ఇంజనీర్ ఆఫర్స్ that this aircraft is fit for flight ani. Then the pilot, after checking all these things, he accepts the flight.
అప్పటి నుంచి ఆయన రెస్పాన్సిబిలిటీ అనమాట. మళ్ళీ ల్యాండ్ అయ్యి అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే దానిక ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ హిస్. ఎయిర్ క్రాఫ్ట్ చుట్టూ పైలట్ తిరుగుతారా? తిరుగుతారండి. కానీ ఇప్పుడు ఎక్కడ కనపట్లేదండి. లేదు. వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందో 45 minutes ముందు వస్తారు. మీరు పోయే వరకు 15 minutes 10 minutes ముందు మీరు పోతారు. సో మైట్ నాట్ నోటీస్. బట్ సమ్ టైమ్స్ మనకు విజన్ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ ఉన్నది, మనం ఆడ పెద్ద పెద్ద విండోస్ ఉంటే చూస్తుంటే దేర్ యూ కెన్ అబ్జర్వ్ that this pilot has come. Must, it's a must అనమాట. నేను when I was a instructor or examiner ఉంటే I used to see from the distance whether that pilot is doing the check or not. ఒకసారి it so happened, మా ఫ్లైట్ కంటే ముందు ఆ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ అయింది. బట్ ఆ ఎయిర్ క్రాఫ్ట్కు బర్డ్ హిట్ అయింది అనమాట. బర్డ్ హిట్ అయ్యి కొంచెం ఎలివేటర్కు హోల్ పడ్డది. వాడు చూసుకోలేదు అనుకోండి. అసలు బేసిక్ ఇంజనీర్ చూడాలి. ఇంజనీర్ చూసి వాడు ఇది ఉన్నదండి, ఇట్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ ఫ్లైట్ అని చెప్పాలి. వాడు చెప్పలేదు, చూసిండు, సర్టిఫై చేసిండు. తర్వాత ఈయన పైలట్ ఎవరినైతే నేను చెక్ చేస్తున్నాం అతడు కూడా పోయిండు, అంత తిరిగి చూసుకొని అతడు కూడా వచ్చాడు. నేను ఐ వాజ్ జస్ట్ వాచింగ్. సో వాడు ఇంజనీర్ ఆఫర్ చేసిండు, వీడు పైలట్ యాక్సెప్ట్ చేసిండు. చేసిన తర్వాత మీరు ఇద్దరు రాండి నాయబడి అని తీసుకుపోయి చెప్పిన, ఒకసారి మళ్ళీ తిరిగి చూడండి ఎక్కడ ఏం డిఫెక్ట్ ఉంది. దిస్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఫ్లైట్, హౌ హీ హాజ్ సర్టిఫైడ్ అండ్ హౌ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ అని నేను చేసినమాట. చేసి వాళ్ళు తీసుకుపోయి చూపిస్తే ఎవరు సర్ప్రైజ్, సార్ ఐ డోంట్ నో హౌ వీ మిస్డ్ ఇది అని. అంటే దిస్ ఈజ్ హౌ యాక్సిడెంట్స్ హ్యాపెన్. If this aircraft would have taken off at the time of takeoff, due to that air pressure, that hole would have spread and it would have crashed. So I suspended the engineer, I suspended the captain also, both of them. Okay. Ante usually the captain can only report. But since I was the executive, I was a director, a regional director, I had an authority to take action. So I suspended both of them. And they were crying, sir, by mistake, by mistake. It's a question of life and death of 120 passengers. It's a Boeing aircraft which carries 120 passengers. Yes. And you are taking a risk of them. And itla, అందుకొరకు ఆ డిసిప్లిన్ ఉంటేనే ది సేఫ్టీ విల్ బి మెయింటైన్. లేకపోతే దే రిలాక్స్ అండ్ దే టేక్ ఇట్ దే థింగ్స్ ఈజీ. కానీ ఎక్కువగా ఫ్లయింగ్ అయిన తర్వాత అన్ఫార్చునేట్లో ఇష్యూ జరిగింది, కొంచెం ల్యాండ్ అవుతున్నాం అనే ఒక మెసేజ్ వస్తుంటుందండి. అది ఎక్కువ మైనర్ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అంటే బర్డ్ హిట్ అవ్వడం వస్తుందా లేదా కొన్ని గేర్లు ప్రాబ్లం వస్తూ ఉంటాయి? బర్డ్ హిట్ తోటి అయితేనో ఇట్ కెన్ బి స్మాల్ ప్రాబ్లమ్, ఇట్ కెన్ బి మేజర్ ప్రాబ్లమ్ ఆల్సో. దేర్ ఆర్ కేసెస్ వేర్ డ్యూ టు బర్డ్ హిట్ మేజర్ ప్రాబ్లమ్. ఈవెన్ నాకే ఒకసారి అయింది. నేను ఇక ట్రైనింగ్ ఫ్లైట్ చేస్తుంటే బోయింగ్ మీద హైదరాబాద్లో, నేను టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఐ వాజ్ డూయింగ్ ట్రైనింగ్ ఆఫ్ అనదర్ క్యాప్టెన్ ట్రైనింగ్ ఇస్తున్నా అన్నమాట. ఇస్తుంటే జస్ట్ ఇట్లా టేక్ ఆఫ్ కాబోతున్నాం, ఒక బర్డ్ వస్తుంది. వాడు కో పైలట్ చూసి అన్నాడు అంటే, సార్ బర్డ్ అన్నాడు. నేను బయట చూసే వరకు బర్డ్ మాదికే వస్తుంది. సో వచ్చి ఇంజన్ సక్ అయింది అనమాట. ఎందుకంటే ఇంజన్ నుంచి ప్రెషర్ తోటి గుంజుతుంది కదా, సక్ అయింది. సక్ కాగానే ఇమీడియట్గా ఆ ఇంజన్ కట్ చేస్తే ఏమైంది, ఆ రెవల్యూషన్ తగ్గిపోయి డ్యామేజ్ తక్కువ అవుతుంది అనమాట. చేసి ఐ ఇన్ఫార్మ్ ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దట్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్, ఐ హ్యావ్ షట్ వన్ ఇంజన్ and I'll be coming on a single engine to land. I need priority. సో వాళ్ళు ప్రియారిటీ ఇచ్చారు, నేను పోయాను అనమాట. అయితే అది ఎంత పెద్ద మన పంతలాగా అంటాం, ఈ డెడ్ యానిమల్స్ తింటా చూడండి, పెద్ద రాంబాదు అంటాం. అది ఒకసారి ఇట్లా టేకాఫ్ కాదు, ఇట్లా అనిపోయి కొంత దూరం పోయి ఎయిర్ క్రాఫ్ట్ కాదు, కొంత దూరం పోయి టేకాఫ్ అయినట్టు అది టేకాఫ్ అయితే అంత పెద్దది అనమాట. అది హెవీ ఉంటుంది. అది దాదాపు ఒక ఐ కెన్ సే మన 2-3 కోడలు ఇది కోడలు కలిసి ఎంత వెయిట్ అంత వెయిట్ ఉండదు అనమాట అది. అయితే నేను ల్యాండ్ అయిన తర్వాత ఇంజనీర్ వచ్చిండు. వాళ్ళు ఆ ఇంజన్కు వాళ్ళు నిచ్చెన వేసుకొని ఎక్కి చూసే వరకు అది ప్రాణంతో ఉన్నది, కానీ వెంటనే కాలిపోయాను అనమాట. అయితే వీళ్ళు తీయబోతే అది పొడవబోతుండే ప్రాణం ఉన్నది దానికి. అయితే వీళ్ళు 2 కట్టెలు తీసుకొని కింద పడేసిన తర్వాత దాన్ని కొట్టి, దాన్ని ఎంత పెద్దగా ఉందన్నమాట, 9 feet దాని యొక్క వింగ్ టు వింగ్ లెవెల్, అంత పెద్దది అది. అయితే దాన్ని పూనాలో ఒకటి బర్డ్ ఇలా కంప్లైంట్ చేసేది ఉంటుంది, వాళ్ళ డిపార్ట్మెంట్. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట, ఇంత సైజ్ బర్డ్ ఉండే, ఈ బర్డ్ ఇది పంతరాగనా లేకపోతే గద్దనా లేకపోతే కాక్యా
అని మనం ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. అట్లా అంతా రిపోర్ట్ ఇచ్చినాము. ఇంజనీర్ చెక్ చేశాడు. చెక్ చేసిన తర్వాత మన వాడు టెస్ట్ చేసి చూసాడు, ఇంజన్ నడిపించి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, యూ కెన్ ఫ్లై అగైన్. సో ఐ కంటిన్యూడ్ మై ఫ్లయింగ్ ట్రైనింగ్. అయితే అప్పుడు ఆ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో నాకు ఒక పెద్ద అప్రిషియేషన్ లెటర్ ఇచ్చినమాట. బట్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, బట్ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ క్విక్ యాక్షన్, you this engine would have got damaged and that would have cost about 10 crores. So what you earn in your lifetime, you have saved for the airline. అని నాకు పెద్ద అప్రిషియేషన్ లెటర్ ఇచ్చినమాట. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అప్పుడు ఇట్స్ పైలట్ డిస్క్రిషన్. ఓసారి మనం 5-6 బర్డ్స్ వచ్చినాయి అనుకోండి, మనం ఎంతైనా వీ కెనాట్ అవాయిడ్. సమ్ టైమ్స్ డ్యామేజ్ హ్యాపెన్స్ అండ్ కెన్ క్రియేట్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఆల్సో. బట్ అదంతా యూజువల్గా బర్డ్స్ ఓన్లీ 10,000-12,000 మ్యాక్సిమం 15,000 వరకే ఉంటాయి. అంత పైన ఉండే అనమాట. అందుకొరకే టిల్ బి ఫ్లై టు దట్ హై. ఇవాళ రేపు ఆ బర్డ్స్ని అవాయిడ్ చేసిన కొరకు మన ల్యాండింగ్ లైట్స్ ఉంటాయి కదా, అవి ఆన్ చేసి పెట్టుకోవాలి. నౌ ఇట్ హస్ బికమ్ ఎ రూల్ that any aircraft has to take off till he crosses minimum 10 to 15,000 feet. He should keep the landing lights on so that the birds కూడా దూరం చూసి అవాయిడ్ చేస్తాయి అనమాట. అలర్టింగ్ అనమాట. ఓకే సార్, ఒకసారి మన రన్వే మీదకి వచ్చాం ల్యాండింగ్ అవుతున్న టైంలో టైర్ బ్లాస్ట్ అయిపోవడం, టైర్ స్కిడ్ అవ్వడం, ఫ్లైట్ పక్కకు జరగడం జరుగుతుంది. ఆయన అట్లాంటివి కూడా అయితే కూడా అవుతాయి. సో దానికి ఏం లేదు. ఇప్పుడు ఒక కేసు నేను చెప్తాను. ఒక పైలట్ వచ్చిండు, టేక్ ఆఫ్ చేసిండు చెప్తాను అది. టేక్ ఆఫ్ చేసి పోయిన తర్వాత ఏటీసీ వాళ్ళు ఒక జీప్ పోయి చెక్ చేస్తారు అనమాట. వాళ్ళు చూసిన ఒక నోస్ వీల్ టైర్ పడిపోయింది. అవునా? పడిపోయింది. అయితే అది డ్యూ టు వేర్ అండ్ టైర్ కావచ్చు, డ్యూ టు డిఫెక్ట్ ఆఫ్ ది మెటీరియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అయితే పడిపోయింది. సో వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినారు అన్నమాట పైలట్కు, ఐ థింక్ యువర్ నోస్ వీల్ ఇస్ డ్రాప్డ్. సో ఇక దెన్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ ఫర్ ల్యాండింగ్. ల్యాండింగ్ రావాలంటే ఇప్పుడు టేక్ ఆఫ్ కొరకు మనం 50 tons వెయిట్ ఉందనుకోండి, ల్యాండింగ్ కొరకు 45 tons ఉన్నది. అంటే ఆ 5 tons ఫ్యూయల్ వాడు కన్జ్యూమ్ చేయాలి. యూ కెనాట్ కమ్ అండ్ ల్యాండ్ విత్ 50 tons. సో యూ హ్యావ్ టు కన్జ్యూమ్ దట్ ఫ్యూయల్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ కమ్ బ్యాక్ ఫర్ ల్యాండింగ్. అట్లా వాడు బయట పోయి ఇప్పుడు కొన్ని మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్స్, కొన్ని పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ ఏమో ఫ్యూయల్ ఎజెక్షన్ సిస్టమ్ అని ఉందన్నమాట. మనం వాటిని ఎజెక్ట్ చేయవచ్చు, ఫ్యూయల్ సముద్రం మీద ఎక్కడ పోయి చేయవచ్చు. కానీ అటువంటి సిస్టమ్ లేని దగ్గర యూ హ్యావ్ టు ఫ్లై ఫర్ 1 or 2 hours టు కన్జ్యూమ్ దట్ ఫ్యూయల్ అండ్ టు రెడ్యూస్ ది వెయిట్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ టు దట్ ల్యాండింగ్ వెయిట్. ఇప్పుడు ల్యాండింగ్ వెయిట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ సైడ్ 45 tons ఉన్నది, టేక్ ఆఫ్ 50 tons ఉన్నది. సో ఆ 5 tons ఆఫ్ ఫ్యూయల్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ ల్యాండ్. కానీ ఒకవేళ 50 tons ల్యాండ్ అయింది అనుకోండి, టైర్ బ్లాస్ట్ అవుతుంది అప్పుడు? నో, ఎయిర్క్రాఫ్ట్ కెన్ డ్యామేజ్, అండర్ క్యారేజ్ కెన్ బ్రేక్ ఆల్సో. దట్స్ వై ఇట్స్ నాట్ పర్మిటెడ్ అన్లెస్ ఫైర్ ఉందనుకోండి. ఏం చేస్తాం మనం? టేక్ ఆఫ్ అప్పుడు ఫైర్ వచ్చింది, సో వీ హ్యావ్ టు కమ్ అండ్ ల్యాండ్. యూ కెనాట్ హోల్డ్ ఫర్ టు కన్జ్యూమ్ ఫ్యూయల్. సో అటువంటి సిచ్యువేషన్లో వచ్చి ల్యాండ్ అవుతాడు. మేబీ ఇప్పుడు ఆ ల్యాండ్ అయినప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ పైలట్ కొంచెం స్మూత్గా ల్యాండ్ అయితే డ్యామేజ్ తక్కువ కావచ్చు, లేకపోయేదంటే డ్యామేజ్ కావచ్చు, అండర్ క్యారేజ్ కెన్ ఆల్సో బ్రేక్. అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఓవర్ వెయిట్ ల్యాండింగ్ తోటి అయితే. ఓవర్ వెయిట్ ల్యాండింగ్ తోటి కొంత ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ కూడా కొన్ని స్ట్రెస్ అవుతుంది, అన్నెసరీ స్ట్రెస్ అవుతుంది. ది బెస్ట్ పైలట్ అని ఎవరికి వచ్చండి మనం? బెస్ట్ పైలట్ ఎవరిని అనవచ్చు అంటే, మనం లైఫ్ లాంగ్లో వాడు మంచిగా ఫ్లై చేసి ఏమి ఇన్సిడెంట్ యాక్సిడెంట్ లేకుండా వచ్చిండంటే, ఇటువంటి ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్ అవుతుంటాయి. బట్ అవన్నీ ఇప్పుడు నాకు ఒకసారి ఇంజన్ ఫైర్ అయింది, ఒకసారి ఏదో ఫెయిల్ అయింది, ఇటువంటివన్నీ మనం సక్సెస్ఫుల్గా ఫ్లై చేసి వచ్చినాం కనుక అటువంటి టైంలో మనకు ఇది బెస్ట్ పైలట్ బెస్ట్ పైలట్ అన్నమాట. సాధారణంగా రన్వే మీద తీసుకొస్తున్నప్పుడు ఎక్కడ కుదుపులు లేకుండా చక్కగా ల్యాండ్ చేసే వ్యక్తికి, అదేవిధంగా ఎయిర్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా, అంటే సారీ ప్రయాణికుడికి ఏ ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే వాళ్ళకి ది బెస్ట్ పైలట్ అంటారు. వాస్తవం నాట్ నెసెసరీ, బికాజ్ వన్ పర్టికులర్ ఫ్లైట్ ఇట్ మస్ట్ హావ్ డన్. ఇప్పుడు మనకు ఎయిర్ క్రాఫ్ట్లో ఏముంటాయంటే వెదర్ ఒకటి ఇంపార్టెంట్ మనకు, విచ్ కెన్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్ బియాండ్ అవర్ కంట్రోల్. నెక్స్ట్ థింగ్ ఈస్ ఎనీ మెకానికల్ ఫెయిలియర్ కెన్ టేక్ ప్లేస్. అది మన చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉండదు. ఆ మెకానికల్ ఇప్పుడు మనకు ఉంది, ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది, హైడ్రాలిక్లో సెకండ్ హైడ్రాలిక్ సిస్టమ్ ఈజ్ దేర్,
థర్డ్ ఈజ్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ ఈజ్ దేర్. అట్లా వీ కెన్ మేనేజ్. బట్ దట్ ఇఫ్ యూ కెనాట్ మేనేజ్ ప్రాపర్లీ దెన్ ది ఇన్సిడెంట్స్ హ్యాపెన్, యాక్సిడెంట్స్ కెన్ హ్యాపెన్ ఆల్సో. అదనమాట. అందుకొరకే మేము వీళ్ళకు పైలట్స్కు నేను ఇదివరకు చెప్పినట్టు మొదటి నుంచి వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఈజ్ టు స్టార్ట్ విత్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్. మినిమం 70% హీ హ్యాస్ టు స్కోర్. తర్వాత వాడు ప్రాక్టికల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ పోతాడు. హీ హ్యాస్ టు స్కోర్ అబౌట్ 90%. దెన్ ఓన్లీ హీ విల్ బి క్లియర్. ఎమర్జెన్సీస్ ఇస్ కన్సర్న్ 100%. అట్లా ఉంటేనే వీ సర్టిఫై దట్ యస్ దిస్ పైలట్ ఇస్ ఫిట్ టు ఫ్లై అని. లేకపోతే వీ గివ్ అడిషనల్ ట్రైనింగ్. ఇవాళ రేపు సిమ్యులేటర్స్ ఉన్నాయి, సిమ్యులేటర్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ముందు ఎయిర్ ఫ్లాట్స్ ఉండే, సిమ్యులేటర్స్ లేకుండే, అప్పుడు ఎయిర్ ఫ్లాట్స్ మీద కూడా అడిషనల్ ట్రైనింగ్ ఇస్తాం. ది హోల్ ఐడియా ఈజ్ unless one person is up to the required standard, we will not pass him at all. Okay. That is the biggest responsibility with the instructor and examiner. Okay. The bad pilot అని ఎవరికైనా వచ్చండి వస్తాయి. ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఇప్పుడు మీకు జ్ఞాపకం అంటే ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కాకుండా ఆయన నేచర్లోనే, ఆయన ట్రైనింగ్లో, ఆయన చేస్తున్న పనిలోనే కూడా కొంతమంది ఇర్రెగ్యులర్గా ఉంటారు కదా. ఉంటే మేము పాస్ చేయం కదా వాళ్ళను. కొంతమంది డ్రింక్ చేసి వస్తారు. నేను చెప్తాను. నేను ప్రతి 6 monthsకు వాళ్ళకు ప్రొఫిషియన్సీ చెక్ ఉంటుంది, రిఫ్రెషర్ కోర్స్ ఉంటుంది, గ్రౌండ్ రిఫ్రెషర్ కోర్స్ ఉంటుంది. ఈ 6 monthsలో ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్ చేంజ్ అయినాయా, ఏమైనా ఎక్విప్మెంట్ మాడిఫికేషన్ అయిందా, ఏమైనా అడ్వాన్స్మెంట్ వచ్చిందా, వీటి కొరకని ట్రైనింగ్ ఉంటుంది, గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత ఫ్లైట్ సిమ్యులేటర్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్ మీద కూడా చెక్స్ ఉంటాయి ప్రతి 6 monthsకు. మనం ప్రతి 6 months మెడికల్ ఉంటుంది. ముఖ్యంగా వాడు మెడికల్ కూడా పాస్ కావాలి. అదే విజన్ ప్రాబ్లం అని. సార్ ఇది కాకుండా సైకాలజికల్ గా ట్రైనింగ్ ఉంటుంది. Yes, psychiatric test is also compulsory. Unless you pass psychiatric test, you cannot qualify as a pilot. కొంతమంది పైలట్ అది ముందు లేకుండే. సిమిలర్లీ ఈ డ్రింక్ కూడా అప్పుడు మేము ఫ్లై చేసినప్పుడు 40 years before it was not there. But afterwards, this is about 25-30 years before, they have started alcohol check. వాడు బ్రెత్ అనలైజర్ చెక్ అని చేస్తారన్నమాట. యాజ్ పర్ ది రెగ్యులేషన్ యూ షుడ్ నాట్ డ్రింక్ ఇన్ ప్రిసీడింగ్ 12 hours. దాని వి కాల్ ఇట్ బాటిల్ టు థాటల్. టైం షుడ్ బి మినిమం 12 hours అని అంటాం అనమాట. అయితే కూడా మరి ఆ 12 hours ముందు వాడు ఒక డ్రింక్ చేస్తే పర్లేదు, వాడు 2-3 డ్రింక్ చేస్తే దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. అందుకొరకని మేము బ్రెత్ అనలైజర్ టెస్ట్ పెట్టాం అనమాట. Every pilot before the flight has to undergo breath analyzer test, and only if he qualifies only he will go. However, came in the very severe punishment anamata. When I was region director, I had to suspend one pilot. Oh, reason? Reason itle vaadu పోయేటప్పుడు మంచిగా ఉండే, వచ్చేటప్పుడు వాడు ఫ్లైట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో డ్రింక్ చేస్తారు కదా, వాడు ఏదో ఒక మినీ తీసుకొని తాగినట్టుంది. సో నేను అందుకొరకే అప్పుడు ఐ స్టార్టెడ్ ఏ సర్ప్రైజ్ చెక్. ఎప్పుడో ఒకసారి ఫ్లైట్ రాగానే అందరు క్రూని అందరు చెక్ చేయండి, ఆల్కహాల్ చెక్. డాక్టర్ని పెడుతున్నాను. ఐ యూస్ టు టెల్ దట్ యూ చెక్ ఫర్ ఎవ్రీ. ఓన్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ డ్రింక్స్ ఇస్తాం సాధారణంగా. బట్ వేరే ఫ్లైట్స్లో కూడా వన్ కెన్ క్యారీ అండ్ డ్రింక్ ఆల్సో, నో వన్ కెన్ స్టాప్. బట్ అటువంటి సిచ్యువేషన్ రాదు సాధారణంగా. ఇవాళ రేపు వాడు సెక్యూరిటీ చెక్ ఉంటుంది, అందులో బాటిల్ ఉండేది, వాడు బోనివాడు ఎన్నో ఉంటాయి అన్నమాట. ముందు కొంతమంది అట్లా చేస్తారు, తాగినరు, పట్టుబడ్డరు, జాబులు పోయినాయి, పనిష్మెంట్స్ అయినాయి, ఇట్లా అన్నమాట. సార్ కాక్పిట్లోకి ఎవరైనా రావచ్చా? పైలట్, కో పైలట్, ఎయిర్ హోస్టెస్? ముందు ఓన్లీ వీలే క్రూ who are required to come to the cockpit only should come. No one can come. That is the rule now. ముందు ఏమవుతుందంటే మనకు ఇట్లా మీరు నా ప్యాసింజర్ ఉన్నారు అనుకోండి, ఐ నో యూ వెరీ వెల్. ఎంతోమంది నేను మినిస్టర్స్ను, ఎంపీస్ను కూడా నా కాక్పిట్లో పిలిచినాను. అప్పుడు దెర్ వాజ్ నో సచ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్. సో వీ యూస్ టు జస్ట్ కాల్ ఫ్రెండ్లీ. ఇన్ ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది మా సివిల్ ఏవియేషన్ మినిస్టర్స్ అంతా దే యూస్ టు కమ్ అండ్ సిట్ ఇన్ ది కాక్పిట్. సో ఇట్ వాజ్ ప్లెజర్ ఫర్ దెమ్, ప్లెజర్ ఫర్ అస్ ఆల్సో టు డిస్కస్ విత్ దెమ్ అండ్ ఆల్ దాట్. అంటే we are making them to know what are the problems in the cockpit. Achha. See, as a chief executive or a minister, he should know. And we used to explain them, sir, this is like this, this is like this, and we explain just so. Ippudu that is not permitted anamata. Okay. So now it has become very, very strict. After that couple of hijackings and all that, they became very strict. No one can enter into the cockpit except essentially required. See, now both the pilots are required there. Konni aircraft lo appudu flight engineer is required. And navigator is required. They are part of the crew.
Air hostess is also part of the crew, but air hostess cannot come inside the cockpit while you are taking off or landing. అచ్చా. మనం టేక్ ఆఫ్ చేసి మనం సీట్ బెల్ట్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు షీ కెన్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డూ యూ వాంట్ మేబీ టీ కాఫీ ఆర్ వాటర్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ థింగ్ అది ఆర్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, లంచ్ టైం అయితే లంచ్ ఇస్తారు. దట్ ఈస్ ఓన్లీ పర్మిటెడ్. నౌ ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అనమాట. సార్ కాక్పిట్లో కాకుండా కాక్పిట్లోనే బ్లాక్ బాక్స్ అవును. అసలు దాని వర్క్ ఎలాగ ఉంటుందండి, దేనికోసం పెట్టుకుంటారు? Good question you asked. I will explain to you because I was the director of flight safety. So I know what is this thing. And I introduced a system also how to decode. ముందు ఇవి డీకోడ్ చేయాలంటే మేము అమెరికాకు బయట దేశాలకు పంపుతాం. When I was the director of flight safety, we have introduced in India itself that we can decode them here. Now that facility is there. Even ఇప్పుడు వైఎస్ఆర్ది యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అప్పుడు దట్ వాస్ సెంట్ అబ్రాడ్ ఫర్ డీకోడింగ్. అవును. That's why అదే డేట్ అయింది కదా యాక్చువల్లీ. it was taken few days to get the report and all that. అయితే దానిలో there are two types of recorders. One is flight data recorder. అంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత హైట్ ఉండే, ఎంత స్పీడ్ ఉండే, ఎంత ఏ డైరెక్షన్లో పోతుండే, ప్రతి దాదాపు 120 to 150 parameters it can record. So post accident, this is very helpful to see when we decode it. Then we know what was the height, ఏ హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేస్తున్నా, ఏది హైడ్రాలిక్ ఫెయిల్ అయిందా, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అయిందా, ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ డాటా ఫ్లైట్ రికార్డర్ ఒకటి. ఇంకోటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది. అది ఈ పైలట్స్ యాక్సిడెంట్ కంటే ముందు ఏం మాట్లాడుకున్నారు, సపోజ్ క్యాప్టెన్ చెప్పినచ్చు దట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ వర్కింగ్ అనొచ్చు, ఆర్ కో పైలట్ మే అలర్ట్ సార్ దిస్ ఇంజన్ ఈజ్ గివింగ్ సమ్ ట్రబుల్ అనొచ్చు. ఇటువంటివన్నీ రికార్డ్ అవుతాయి అనమాట. ఉన్ను what we talk to the air traffic controller also, it gets recorded. Air traffic controller నన్ను 30,000 ఫీట్లో ఫ్లై చేయమన్నాడు, ఇంకో ఎయిర్క్రాఫ్ట్ 30,000 ఫీట్లో వచ్చింది, యాక్సిడెంట్ అయింది. సో ఐఎమ్ రిపోర్టింగ్ ఐఎమ్ ఫ్లయింగ్ at 30,000 feet. He is acknowledging 30,000. He cannot allow another aircraft to come at the same 30,000 feet reciprocal or crossing. That has to fly minimum 500 feet to 1,000 feet above or below. సో అట్లా అది రికార్డ్ అయిపోతుంది అక్కడ. వేరే ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళిద్దరు మాట్లాడిన డిస్కషన్ అంతా రికార్డ్ అవుతుంది, అంతా రికార్డ్, ఇది ఎవిడెన్స్ మనకి. ఎస్, వాళ్ళ దగ్గర పర్మనెంట్ రికార్డ్ ఉంటుంది, మా దగ్గర ఓన్లీ 30 minutes 40 minutes ఉంటుంది అనమాట. తర్వాత ఎవేజ్ అయితే మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తే ప్రిసీడింగ్ 30-40 minutes యూ కెన్ సీ. బట్ వేరే వాళ్ళ దగ్గర మాత్రం 24 hours ఎవ్రీ మినిట్ ఇస్ రికార్డ్. ఎప్పుడైనా ఇటువంటి ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అయితే వీ కెన్ టేక్ ఫ్రమ్ దేమ్ అండ్ ఆల్సో సీ. సార్ అదే బ్లాక్ బాక్స్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒకసారి యాక్చువల్గా మనం బ్లాక్ బాక్స్ అంటాం కానీ కలర్ ఇస్ యాక్చువల్లీ ఆరెంజ్. మరి బ్లాక్ బాక్స్ అని పేరు ఎందుకు వచ్చింది? పేరు వచ్చింది అట్లా, కానీ దాన్ని సరే ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ సముద్రంలో పడిపోయింది ఫ్లైట్, అది వాటర్ లోనే ఉంటుందా కంటిన్యూ, లేదా అదేనా? వాటర్ లో ఉంటుంది. దట్ హ్యాస్ గాట్ సమ్ సిస్టమ్ టు గివ్ సిగ్నల్. ఆ సిగ్నల్ ఇస్తుంటుంది అనమాట. దాంతో వీ కెన్ డిటెక్ట్ వేర్ ఇట్ ఈస్ దేర్. అండ్ దట్ హ్యాస్ గాట్ సమ్ లిమిటేషన్. కొన్నిటికి 2 days లిమిటేషన్, కొన్ని 3 days లిమిటేషన్ ఇట్లుంటుంది అనమాట. ఆ లిమిటేషన్ తర్వాత ద సిగ్నల్ మే గో. అందుకొరకే యాక్సిడెంట్ కాగానే ఇమీడియట్ గా వి ట్రై టు గో అండ్ లొకేట్ ఇట్. డీకోడ్ చేయడానికి ఇంత ముందు మనం మీరు చెప్తున్నట్టు అబ్రాడ్ వెళ్ళారు, మనకి ఇండియాలో ఉందా? ఇప్పుడు ఇండియాలో ఉందండి. ఇండియాలో మా దగ్గర ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియాలో కూడా ఉన్నది. మేబీ అదర్ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. దట్ ఎక్విప్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు సీ వాట్ వాజ్ ద రీజన్. అండ్ ఎందుకంటే హౌ బెస్ట్ వీ కెన్ అవాయిడ్ such situations. Suppose it has happened due to failure of some equipment, or it is due to mistake of a pilot, or it is due to the severest weather which was beyond their control, or whatever the reason it could be, it can be detected by all that information what they have in the cockpit. సార్ ఇందా మీరు చెప్పారు ఎయిర్క్రాఫ్ట్ 30,000 ఫీట్లో వెళ్తున్నప్పుడు ఆపోజిట్లో ఇంకోటి వచ్చి రావడం కానీ, లేదా పైనుంచి ఫ్లై అవ్వడం కానీ, ఇటువంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందా మీ సర్వీస్లో? అవుతాయి. బట్ ముందేమో ఎక్విప్మెంట్స్ లేకుండే, ఇప్పుడు ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నమాట. అవాయిడెన్స్ సిస్టమ్స్ అదే, వీ కెన్ సీ దాట్ అండ్ వీ కెన్ అవాయిడ్ దట్ సిచ్యువేషన్. అయితే ఆ ఎయిర్క్రాఫ్ట్లో ఉంటుంది, ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఉంటుంది ఎక్విప్మెంట్. అంటే మీకు ఎంత డిస్టెన్స్ తెలుస్తుంది అంటే ఆపోజిట్లో ఉంది? అది 25-30 miles నుంచి చూపిస్తుంది అనమాట. 50 miles నుంచి దూరం ఒక స్పాట్ చూపిస్తుంది. ఎట్లయితే దగ్గరికి వస్తుంటే అది కొంచెం పెద్దగా చూపిస్తుంది అనమాట. చూపించి మనకు పూర్తిగా మనం దగ్గరికి వచ్చే వరకు
it has got automatic system that it will avoid to go to the right. That aircraft will go అటు రైట్, మనం ఇటు రైట్ పోతాం. ఓహో, సో దట్స్ హౌ దిస్ నోన్ యాజ్ అవాయిడెన్స్ సిస్టమ్. అంటే ఆ సిస్టమ్ లో ఆల్రెడీ ఉంది, మనం చేయక్కలేదు. ఎస్ ఉంది. అంటే ఆపోజిట్ క్లాష్ అవ్వదు. ఒకవేళ పైన కానీ కింద కానీ వచ్చింది అది కూడా ఉందన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్, అయితే అది కింది కనబోవచ్చు, పై కనబోవచ్చు, బట్ మోస్ట్లీ ఇట్ కిందికి పోతుంది. కానీ అది కిందికి ఇది కింది అట్లా ఉండదు అనమాట. పైకి పోతుంది, కిందికి పోతుంది అట్లా. అంటే రెండు పక్షులు గుద్దుకోకుండా పైకి వెళ్తే ఆ విధంగా. సరే, ఒకసారి మనం వెనక్కి వద్దాం. మీరు ఇన్స్ట్రక్టర్ గా స్టార్ట్ అయ్యారు. రాజీవ్ గాంధీ మీ పరిచయంలోకి వచ్చింది. రాజీవ్ గాంధీ ఆయన ఎంబడి ఇంకొక సతీష్ శర్మ అని ఉండే స్టూడెంట్, ఇద్దరు, హూ బికేమ్ లేటర్ ఆన్ ఎంపీ అండ్ మినిస్టర్ ఆల్సో. ఎవరండి? దట్ సతీష్ శర్మ. ఓకే. ఇద్దరు బ్యాచ్మేట్స్ కనుక దే హ్యాడ్ దట్ అఫినిటీ. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఈయన మినిస్టర్ చేసిండు, ఎంపీ చేసిండు, మినిస్టర్ చేసిండు, అట్లా అనమాట. అయితే ఇక వీళ్ళు ట్రైనింగ్కి వస్తారు. ట్రైనింగ్ అందరూ గ్రౌండ్ క్లాసెస్ అవుతుండే అందరికి ఒక దగ్గరనే సబ్జెక్ట్. అంటే యాక్చువల్గా ఆయన రాజీవ్ గాంధీ గారు ఢిల్లీలో ఇందిరాగాంధీ దీంట్లో తీసుకున్నారు కదా, బేగంపేటకి వచ్చారా? ఎవ్వరు ఎక్కడ ఉన్నా కానీ ట్రైనింగ్ మాత్రం బేగంపేటే చేయాలి. సెంట్రల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్కి రావాలి. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరే కానీ అది. అప్పుడు హీ వాజ్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ సన్, బట్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ సన్ హీ కేమ్ టు అవర్ అకాడమీ. హీ వాజ్ అండర్గోయింగ్ ఇందిరాగాంధీ ఫ్లయింగ్ క్లబ్ దీంట్లో అనుకుంటా మెంబర్ అనుకుంటా. ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ ఉండే, బట్ అదే ఇనిషియల్ ట్రైనింగ్. బట్ ఎయిర్లైన్ ట్రైనింగ్ కూడా మా దగ్గరకు వచ్చి తర్వాత ఎప్పుడైతే ఎయిర్లైన్ లో సెలెక్ట్ అయ్యాడో, ఎయిర్లైన్ లో సెలెక్ట్ అయిన తర్వాత మా దగ్గరికి ట్రైనింగ్ వచ్చామన్నమాట. బట్ హీ వాజ్ వెరీ డిసిప్లిన్ పర్సన్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. And I should not say, not like Sanjay Gandhi, I should say. Thala very systematic person, methodical person. And he was very successful in pilot training also. Very, I can say, like any other pilot, a good pilot takes precautions and training. He was also very obedient in following the rules, regulations and everything. In fact, I can tell you to that extent that మా అందరికి పికప్ చేస్తానికి అప్పుడు దోస్ డేస్ ఓన్లీ అంబాసిడర్ కార్స్, దే వర్ నాట్ ఈవెన్ ఎయిర్ కండిషన్ కార్స్. అయితే ఈయన కూడా పైలట్ కనుక ఈయన కూడా అటువంటి కారే పోతుండే. బట్ హీ యాజ్ బీయింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్ సన్, హీ కెన్ అఫోర్డ్ టు కమ్ ఇన్ ఎనీ సోఫిస్టికేటెడ్ ఎయిర్ కండిషన్ కార్, బట్ హీ విల్ నెవర్ కమ్. హీ విల్ వెయిట్ ఫర్ అవర్ కార్. దాని మీద ఐఏ అని రాసి ఉంటుండే అనమాట, ఇండియన్ ఎయిర్లైన్స్. ఆ కార్లోనే కూర్చొని వస్తుండే. సో ఇక దాంతో మీకు తెలుసు ఎంత డిసిప్లిన్ అండ్ ఎంత మోడెస్టీ ఉన్నది అనేది. సార్, అప్పట్లో ఆయన బాగా టెక్నాలజీ గురించి ఎక్కువగా మాట్లాడేవారని, టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేసేవారని. అవునండి, దట్స్ హౌ ఈ కంప్యూటర్స్ కూడా ల్యాప్టాప్ యూజ్ చేసి కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చినాయి ఆయన టైంలో వచ్చినాయి. బికాజ్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ ఆల్ దీస్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. సార్, ఆయనతో మీరు ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు విజన్ అలాగే ఉండేదండి. హీ వాజ్ క్వైట్ లైక్ ఎనీ అదర్ పైలట్ లాగా. వీ హ్యాడ్ నెవర్ ఫౌండ్ ఎనీథింగ్ అబ్నార్మల్ ఇన్ హిమ్. He was one of the very sincere and hard-working students and a good disciplined person, I can say. సార్, ఇన్స్ట్రక్టర్ గా స్టార్ట్ అయింది బేగంపేటలో. ఇక్కడే డైరెక్టర్ అయ్యారు మీరు, మధ్యలో రీజనల్ డైరెక్టర్ కూడా అయ్యారు. ఇక్కడ నేను ఇన్స్ట్రక్టర్ గా స్టార్ట్ అయినాను. మొదలు యావ్రో మీద ఇన్స్ట్రక్టర్ అయినాను, తర్వాత యావ్రో మీద ఎగ్జామినర్ అయినాను, తర్వాత బోయింగ్ మీద మళ్ళీ ఇన్స్ట్రక్టర్ అయినాను, బోయింగ్ మీద కూడా ఎగ్జామినర్ అయినాను, తర్వాత ఎయిర్బస్ 300 మీద కూడా ఇన్స్ట్రక్టర్ అయినాను, ఎగ్జామినర్ అయినాను. అయితే ఈ ఎయిర్లైన్లో ఇప్పటి హిస్టరీలో చూస్తే నేను ఒక్కడనే 3 ఎయిర్క్రాఫ్ట్స్ మీద ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్గా అయ్యి సైమల్టేనియస్గా మెయింటైన్ చేసేది. మీరు అంటే 3 ఇటు మీద నాకు కరెంట్ ఉండే అనమాట. కొంతమంది ఇప్పుడు యావ్రోలో ఇన్స్ట్రక్టర్ ఉంటే బోయింగ్ పోయిన తర్వాత ఈ గోస్ ఓన్లీ బోయింగ్ అండ్ యావ్రో కాడు. మళ్ళీ బోయింగ్ నుంచి ఎయిర్బస్ పోతే మళ్ళీ దేని మీద ఒక ఎయిర్క్రాఫ్ట్ మీద ఉంటాడు, మ్యాక్సిమం 2 ఎయిర్క్రాఫ్ట్స్. బట్ ఇన్ మై కేస్ ఇట్ సో హ్యాపెండ్ అప్పుడు Avros were being phased out. So they wanted one senior pilot to be there to monitor the safety of the aircraft and systems and all sort of thing. So they wanted me to continue. Then I told them I was already by then Boeing and Airbus instructor examiner with me. Why should I come down to the lower aircraft? If you permit me to do all the 3, I don't mind doing. But I cannot forgo my bigger one and come for a smaller one. అంటే అప్పుడు దే ఆర్ టేకన్ పర్మిషన్ ఫ్రమ్ ది DG7 గవర్నమెంట్ తీసుకొని యాజ్ అ స్పెషల్ కేస్ ఐ వాజ్ పర్మిటెడ్. ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఏవియేషన్ దట్ వాజ్ ఓన్లీ 1 పర్సన్ హూ వాజ్ పర్మిటెడ్. సూపర్ అండి. సార్, బేగంపేట తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? మిగతా ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కడ చేశారా? మిగతా ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా? అన్నీ ఒకసారి బేగంపేట ఎయిర్పోర్ట్ ఐ వాజ్ ఓన్లీ ఇన్స్ట్రక్టర్, బట్ ఐ యూస్ టు గో అండ్ ఫ్లై ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ది
neighboring countries also. Wherever Indian Airlines flights were there, I've flown to Dubai, Sharjah, Jeddah, Singapore, Kuala Lumpur, Bangkok, all those routes, wherever Indian Airlines was flying, I was flying అనమాట. అది డైరెక్టర్గా ఎప్పుడు వచ్చారండి? నేను ఫస్ట్ ఐ బికేమ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ మీద అయినా. దట్ వాజ్ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ అండ్ జ్యూరిడిక్షన్ ఇస్ ఎంటైర్ ఇండియా ఇస్ జ్యూరిడిక్షన్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారా లేదా ఓన్లీ ఫైర్స్ వరకు వెళ్ళారు? దాన్ని ఫ్లైట్ సేఫ్టీ అంటే కంప్లీట్ సేఫ్టీ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్. ఓకే, ఫ్లైట్ సేఫ్టీ అంటారు, డైరెక్టర్ ఫ్లైట్ సేఫ్టీ అంటారు. కొన్ని ప్లేసెస్ దాన్ని డైరెక్టర్ ఎయిర్ సేఫ్టీ కూడా అంటారు. బట్ దట్ వాజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పైలట్ ఇన్ఛార్జ్. ఓన్లీ పైలట్ కెన్ బికమ్ ఎ డైరెక్టర్ ఫ్లైట్ సేఫ్టీ, నాన్ పైలట్ కెనాట్ బికమ్. అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట. దట్ ఆల్ ది ఎయిర్క్రాఫ్ట్ షుడ్ ఫ్లై సేఫ్లీ అండ్ సర్టన్ ప్రొసీజర్స్ హ్యావ్ టు బి ఫాలోడ్. అయితే ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది ఉన్నది కదా, DFDR ఉన్నది కదా. So what we used to do as a director of flight safety, I used to send my officers to different locations. Flight Cochin నుంచి ఎక్కకపోతుంది, కొచ్చిన్ ట్రివాండ్రమ్, కొచ్చిన్ ఎక్కకపోతుంది. This officer will quietly go there. At Cochin, he will remove that equipment and replace the other one, fresh one. అది లైక్ రికార్డర్ అనమాట. రికార్డర్ తీసుకొని మేము ఆఫీస్లో వాటిని చూస్తాం అనమాట. వెదర్ దే హ్యావ్ ఫాలోడ్ ది సిస్టమ్, చెక్ లిస్ట్ ప్రొసీజర్స్ కానివ్వండి, ఒకరితో మాట్లాడటం కానివ్వండి, అన్ని డిసిప్లిన్గా మంచిగా ఫాలో అయినరా లేదా అని చూస్తాం. ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్, దెన్ వీ యూస్ టు గివ్ వార్నింగ్ టు దెమ్, యూస్ టు కాల్ దెమ్ అండ్ కౌన్సిల్ దెమ్. See, this is what you are not done. This is as per the rules you are supposed to follow. This checklist you are not followed. This procedure you are not followed. And we used to counsel them anamata. Now that system has become normal, so everyone is very strict about it. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఓపెన్ చేస్తో తెలియదు. అప్పుడు కూడా నేను ఐ ఓన్లీ స్టార్టెడ్ ది సర్ప్రైజ్ చెకప్. ఆఫీసర్ పంపిస్తాను, యూ టేక్ దిస్ ఎక్విప్మెంట్, గో టు పోర్ట్ బ్లేర్ అండ్ డూ ఇట్, ఆర్ గో టు లడాక్ అండ్ డూ ఇట్. ఎక్కడ ప్లేస్లో ప్రైవేట్ సంభాషణ అంతా రికార్డ్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడే స్క్రూటినీ అవుతుంది చేస్తాం అనమాట. సో మీరు దాదాపు 25,000 hours మీరు ఎయిర్ చేశారు. మీకు మీ ఎక్స్పీరియన్స్ మేము మాట్లాడలేదు కానీ మీకు బ్యాడ్ వెదర్, గుడ్ వెదర్ కనిపిస్తుంటుంది. మీకు బాగా బ్యాడ్ వెదర్ అనిపించింది, అక్కడ నేను ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేశానని నేను గుర్తుందా? We used to fly to Port Blair. Port Blair is in the middle of the sea. It's an island. ఎటు పోయినా కానీ మీకు సీనే, ఎటు 600-700 miles అంతా సీనే అనమాట. అక్కడ ఎప్పుడైతే సైక్లోనిక్ వెదర్ ఉంటుందో దట్ ఈస్ వెరీ క్రిటికల్. ఎందుకంటే ఇప్పుడు మనం బెంగళూరు పోతున్నాం, బెంగళూరు బ్యాడ్ వెదర్ ఉంటే చెన్నై పోతాం, చెన్నైలో బ్యాడ్ వెదర్ ఉంటే బెంగళూరు పోతాం, హైదరాబాద్ పోతాం. అక్కడ ఆ ఫెసిలిటీ లేదనమాట. అందుకొరకు యూ హ్యావ్ టు ప్లాన్ వెల్ ఇన్ అడ్వాన్స్. హౌ ఇస్ ది వెదర్ మూవింగ్, విచ్ డైరెక్షన్ ది సైక్లోన్ ఈజ్ మూవింగ్. సో దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్పెషల్ స్టడీ. అందుకొరకే ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ వీస్ టు సెండ్ టు సచ్. మీరు చెప్పిన ఆ ప్లేస్లో బ్యాడ్ వెదర్ ఉందనుకోండి, ఎక్కడ డైవర్ట్ చేయాలి? దేర్ వాజ్ రంగూన్ అంటారు ఇప్పుడు, రంగూన్ అని ఉండే, అక్కడికి డైవర్ట్ చేయవచ్చు. లేకపోతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో మనం ల్యాండ్ అవ్వాలనుకోండి, మీరు చెప్తారు రంగూన్ కానీ లేదా బర్మా కానీ ల్యాండ్ అవ్వాలంటే పూకెట్ అని ఒకటి థాయిలాండ్ ఉన్నది ఒకటి. ఈ రెండు ప్లేస్లో ఎక్కడికైనా మనం డైవర్ట్ పర్మిషన్ ఇస్తారా? మనం వేరే కంట్రీ కాదు. నో మేము ఫైల్ చేసినప్పుడే, ఇప్పుడు నేను అనగా మీతోటి ఫ్యూల్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై పోవాలి, చెన్నై టు బెంగళూరు పోవాలంటే ఆ ఫ్లైట్ ప్లాన్ ఈస్ సెంట్ టు చెన్నై యాజ్ వెల్ యాజ్ బెంగళూరు ఆల్సో. ఫ్యూల్ ఉంటుంది కానీ గ్రౌండ్ ATC అదే ATC కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది. వీళ్ళ ఫ్లైట్ ల్యాండింగ్ టైం ఎట్ చెన్నై సో టైం, ఆడ నుంచి ఆడ వెదర్ బాగాలేకపోతే డైవర్షన్ సో అని ఫ్లైట్ ప్లాన్ ఉంటుంది అనమాట. సో దే ఆల్సో హ్యావ్ సమ్ రికార్డ్ ఆఫ్ ఇట్. అంటే వేరే స్టేట్ కంట్రీ వాళ్ళు కూడా ఇస్తారా మనకి ఇమిడియట్గా? ఉంటుంది. అట్లే మేము ఇప్పుడు పోర్ట్ బ్లేర్ పోతున్నాం అంటే పోర్ట్ బ్లేర్ నుంచి డైవర్షన్ ఇస్ రంగూన్. So we give a flight plan. So those people have information that this aircraft may be diverted in case of a bad weather. అట్లే మేము థాయిలాండ్ అది పూకెట్ అని ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది, వాళ్ళు కూడా మేము అంత ప్లాన్లో మెన్షన్ చేస్తుందంటే అది కూడా అనమాట. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు పోర్ట్ బ్లేర్, ఆ టైంలో రంగూన్ వెదర్ ఇస్ నాట్ సో గుడ్. సో ఐ ఫైల్ ఫ్లైట్ ప్లాన్ ఫర్ ది డైవర్షన్ టు పూకెట్. సో పూకెట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అక్కడ ప్రొసీజర్ ఏముంటుందండి? అక్కడ ప్రొసీజర్ అన్ని అవన్నీ మా దగ్గర ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. అక్కడి ఒక ఎయిర్పోర్టు ఇన్ఫర్మేషన్ అంతా మా దగ్గర ఉంటుంది అనమాట. ఎనీ డైవర్షన్ వి ఫైల్,
దట్ అక్కడ ఎయిర్పోర్ట్ యొక్క వాటిని మనం ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ ప్రొసీజర్స్ అండ్ ప్లేయర్స్ అనమాట మొత్తం మేము క్యారీ చేస్తాము అండ్ వేర్ ఎవర్ వి గో దేర్ వీ హ్యావ్ టు ఫాలో దట్ ప్రొసీజర్. సార్ మీ సర్వీస్లో మీకు బాగా నచ్చిన ఒక మంచి జర్నీ చెప్పండి. ఎవ్రీ ఫ్లైట్ వాజ్ అ గుడ్ జర్నీ ఫర్ మీ ఇఫ్ యూ ఆస్క్ మీ. కానీ బ్యాడ్ జర్నీ? బ్యాడ్ జర్నీ ఐ కెన్ సే ఏదో ఫ్యూ. I was coming from Vijayawada to Hyderabad on an Avro aircraft, night flight. అది విజయవాడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి కొంత దూరం తర్వాత నాకు ఒక నా రైట్ సైడ్ ఇంజన్ ఫైర్ వచ్చింది. నైట్ కదా, ఆ ఫైర్ రాగానే ఇట్లా అందరి ప్యాసింజర్స్ అందరికి కనపడుతుంది కదా ఫైర్. దే ఆల్ గాట్ అలర్టెడ్, అరే మై గాడ్ ఫైర్ వచ్చింది అని. సో ఇన్ ది కాక్పిట్ ది ప్రొసీజర్ ఈస్ దేర్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫైర్. I should shut down that engine, and also we got a fire extinguishers. I should operate that fire extinguisher within few seconds time. Then that fire can be extinguished. So I immediately shut down the engine, and I had taken that procedure, and fire was under control. Meanwhile, one air hostess came running, sir, fire! Shut, get out. And I controlled all this thing. Afterwards, I called her. He said, no, passengers are all excited and they were worried and all this sort of thing. So I said, now you go and see. Fire less, sir. So I had taken action. Don't worry. I'll take care of it. అంటే మీరు అంత హార్ష్గా చేయకపోతే అక్కడ కష్టమేమో. కష్టమైంది మళ్ళీ లేకపోతే she will be talking. I cannot afford to waste time. I had to immediately take actions అనమాట అని తీసుకున్న దాని తర్వాత I announced to the passengers. I know many passengers who are sitting on the right side must have noticed that there's a fire on the right engine, but now you can see there's no fire. It has been controlled. Only thing is, now I am flying only on single engine. So probably I have announced that we will be landing at 8:30. Instead of landing 8:30, we may land 8:45. As a 10-15 minutes. ఎందుకంటే సింగిల్ ఇంజన్ తోటి మై స్పీడ్ కమ్స్ డౌన్ అని అనౌన్స్ చేస్తే దే ఆర్ ఆల్ హ్యాపీ. కెప్టెన్ అనౌన్స్. ఇటువంటి అదే ఇన్స్టెంట్ లో మీరు హైదరాబాద్ ల్యాండ్ అయ్యారు. ఆ ప్యాసింజర్స్ అందరూ వచ్చి మిమ్మల్ని బాగా చెప్తాను నేను. అయితే ఏమైంది అంటే నేను ఏటీసీ హైదరాబాద్కి ఇన్ఫార్మ్ చేస్తాను, ఇట్లా నాకు సింగిల్ ఇంజన్ మీద వస్తున్నా, ఇంజన్ ఫైర్ ఉంది, సో దట్ ఐ కెన్ గెట్ ప్రియారిటీ. 2-3 ఎయిర్క్రాఫ్ట్స్ వస్తుంటే వాడు మంచిగా ఉన్న ఎయిర్క్రాఫ్ట్ పక్క పెట్టేస్తాడు, మనకు ప్రియారిటీ ఇస్తారు అనమాట. అందుకని నేను ఇన్ఫార్మ్ చేస్తాను. కానీ తోవల మాకు వెదర్ వాజ్ నాట్ గుడ్, దట్ ఇస్ అన్ఫార్చునేట్. అయితే నైట్లో వెదర్ మంచి లేకపోతే ఆ లైట్నింగ్ చిక్ కనపడుతుంటాయి కదా. సో ప్యాసింజర్స్ చూస్తుంటారు ఇటు, అయ్యి మై గాడ్ వెదర్ కూడా మంచి లేదని వాళ్ళ వరి అనమాట. అయితే కూడా నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను, ఐ నో సిన్స్ ఇట్స్ అ నైట్ యూ పీపుల్ మస్ట్ బి నోటీసింగ్ సమ్ లైట్నింగ్ టేకింగ్ ప్లేస్, బట్ ఇట్స్ ఓకే, అవర్ en route is not so bad and we are trying to avoid some extreme weather, we are trying to avoid and we will be landing. అప్పుడు నేను మాట్లాడుతాను అనమాట, సో దట్ ద కాన్ఫిడెన్స్ ఇట్ గివ్స్ టు ది ప్యాసింజర్స్. The passengers will feel more comfortable and happy. మాట్లాడుతుంటే ప్యాసింజర్ అంత ప్యానిక్ కాకుండా ఉంటాయి కదా. పోయి నేను ల్యాండ్ అయినాను. ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్ యూజువల్గా పోవాలి కదా, పోకుండా అందరు ఎయిర్క్రాఫ్ట్ దగ్గర నిల్చున్నారు. ఈ ఇంజనీర్ వచ్చిండు, ఎయిర్ హోస్టెస్ వచ్చిండు, సార్ ప్యాసింజర్ అంతా వెయిట్ చేస్తాను మీకు కొరకని. ఏం పోతే ఇక ఒకడు కాళ్ళు ముట్టుకుంటాడు, ఒకడు మోకాలు ముట్టుకుంటాడు, ఒకడు అంటాడు యు సేవ్డ్ అవర్ లైఫ్ అంటారు. ఇట్లా డిఫరెంట్ వే ఆఫ్ పీపుల్ ఎక్స్ప్రెసింగ్. దెన్ ఐ సెడ్ నో, యాజ్ ఎ కెప్టెన్ వాట్ ఐ హ్యాడ్ టు డూ, ఐ హ్యాడ్ డన్ ఇట్. ఇట్ ఈస్ మై డ్యూటీ అండ్ ఐ హ్యావ్ డన్ ఇట్ వెరీ ప్రిసైజ్లీ and so fast so that everything is under control. Okay. And I, being an instructor, I train other people. So since I myself is an instructor, I could take very precise action and everything is under control. Okay. So then only they have gone. Atle oka situation cheptanu. I had a habit of announcing the passengers. Some temples we are crossing, especially I used to do flights to Madurai. Madurai got Rameshwaram temple, a very famous temple. Lot of foreigners used to go there. On my aircraft, lot of foreigners, when I see big group going on. So I could go temples to talk around Kotesu is on the right you can see the Rameshwaram temple, you can see 4 gopurams there. అక్కడ ధనుష్కోటి చక్కర కొట్టి చూపిస్తున్నమాట. చూపించిన పోయి ల్యాండ్ అవుతాను. అయితే ఈ ఫారినర్స్ వాళ్ళకు ఇదనమాట, వాళ్ళు కింద వెయిట్ చేసి నేను పోయినాక, ఓ కెప్టెన్ వీ ఎంజాయ్డ్ సీయింగ్ ది టెంపుల్స్, we thought we'll only go personally and see on the ground, but even from the air we have seen. కొంతమంది ఎక్స్ప్రెస్ హ్యాపీ అనమాట. అట్లే మనం ల్యాండింగ్ కూడా చేస్తాం.
కొంతమంది థర్డ్ అని కొంచెం సౌండ్ వస్తుంది. ల్యాండింగ్ ఉంటుంది, కొంతమంది స్మూత్ ఫెదర్ ల్యాండింగ్ ఉంటుంది అనమాట. సిన్స్ ఐ వాజ్ వెరీ ఎక్స్పీరియన్స్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్, ఐ యూస్ టు డూ వెరీ ఫెదర్ టచ్ ల్యాండింగ్. సో లాట్ ఆఫ్ ప్యాసింజర్స్ యూస్ టు అప్రిషియేట్ ఇట్. అండ్ దే యూస్ టు టెల్ ఆల్సో. ఇప్పుడు నేను మెడ్రాస్ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ టు ఢిల్లీ పోతున్నా. అయితే మెడ్రాస్ నుంచి మేము టేక్ ఆఫ్ అవుతాం, 6 o'clock టేక్ ఆఫ్ అవుతాం, ఇక్కడ 7కి ల్యాండ్ అవుతాం, మళ్ళీ 7:45 ఇక్కడ నుంచి పోయి ఢిల్లీలో 9:30కి అట్లా ల్యాండ్ అవుతాం అనమాట. ఇది ఎయిర్ బస్ ఎయిర్క్రాఫ్ట్. ప్యాసింజర్స్ వాళ్ళు 6 o'clock ఫ్లైట్ అంటే వాడు 3 గంటలు 4 గంటలు లేచి తయారు కావాలి. పాపం సగం నిద్ర ఉండదు వాళ్ళకి. ఎయిర్క్రాఫ్ట్లో కూర్చొని వాళ్ళు నిద్రపోతున్నారు అనమాట. అయితే ఈ ప్యాసింజర్ వాళ్ళు గోయింగ్ టు ఢిల్లీ వై హైదరాబాద్. సో హైదరాబాద్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయింది, టేక్ ఆఫ్ అవుతుంది, బట్ దే ఆర్ స్లీప్ అనమాట. అయితే కొంతమంది ప్యాసింజర్ అంటారు, Captain Reddy, we did not realize that when you landed Hyderabad, when you were taken off from Hyderabad, such a smooth flight it was అని కొంతమంది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మిస్టర్ చిదంబరం గారు యాజ్ ఏ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఉండే, అప్పుడు జనార్దన్ రెడ్డి గారు సీఎం ఉండి, ఇంకా రోషయ్య గారు వారు ఎంబడి వస్తుండ్రి. వీళ్ళు ముగ్గురు నా ఫ్లైట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుండ్రి అనమాట. అయితే నేను అక్కడ ఎయిర్క్రాఫ్ట్ పోగానే ఎల్డర్లీ పీపుల్ కనుక నమస్తే సార్ అంటే, ఓ కెప్టెన్ రెడ్డి యు ఆర్ ఆన్ బోర్డ్, వీఆర్ సేఫ్ అని అన్నారు. తర్వాత నేను వచ్చి ల్యాండ్ అయిన హైదరాబాద్లో. ల్యాండ్ అయిన తర్వాత ఆయన చిదంబరం అంటాడు, కెప్టెన్ రెడ్డి యూ డూ సచ్ అ కిస్సింగ్ ల్యాండింగ్స్, వీ డోంట్ ఈవెన్ రియలైజ్ వీఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్, ఇంకా ల్యాండ్ కాలేదని ఒకరు, ల్యాండ్ అయిందని ఒకరు, ఇట్లా సచ్ ఎ థింగ్. యు ఆర్ అన్ ఇన్స్ట్రక్టర్, వై డోంట్ యూ లీవ్ దిస్ లెగసీ బిహైండ్ అండ్ ట్రైన్ దోస్ పీపుల్ ఆల్సో టు డూ లైక్ దిస్ అని చిదంబరం గారు. అంటే ఈయన మన జనార్దన్ రెడ్డి గారు అంటూ, ఏం వేస్తాను ఈ మినిస్టర్ గారు ఏమో కిస్సింగ్ ల్యాండింగ్ అంటుండు అని అన్నారు. అంటే చెప్పిన, సార్ ఈ టాకింగ్ అబౌట్ ఫెదర్ టచ్ ల్యాండింగ్ అని నేను అన్నాను. జోక్ అంటాను, కిస్సింగ్ ల్యాండింగ్ అని అన్నాను. చెప్తున్నాను, సార్ ఇది ఓన్లీ అప్రిషియేటింగ్ దట్ ఫెదర్ టచ్ ల్యాండింగ్. సార్ ఫ్లైట్లో మీరు పైకి వెళ్ళిన తర్వాత ఎయిర్లోకి, డే టైం అంటే మీకు క్లౌడ్స్ కనిపిస్తాయి, స్కై కనిపిస్తుంటుంది. నైట్ టైం ఏం కనిపిస్తుంది సార్ అసలు? నైట్లో చెప్తాను. మొదలు ఎప్పుడైతే బ్యాక్ బ్లైండ్గా వెళ్ళాల్సిందేనా? బ్యాక్ 50 years before there were no weather radars. So aircraft we used to fly, especially we used to do night airmail flight by Dakota aircraft from Chennai to Nagpur, Nagpur to Chennai back. అయితే అప్పుడు వెదర్ వీ కెనాట్ సీ, దర్ ఇస్ నో రాడార్ అట్ ఆల్. సో వాట్ వీ యూస్ టు డూ ఈస్, కాక్పిట్లో లైట్ ఉంటుంది కదా, డిమ్ చేసి బయటకు చూస్తాం. ఇట్లా చూసి క్లౌడ్స్ ఏవైతే వర్టికల్గా ఉన్నాయో, దే ఆర్ ది క్లౌడ్స్ విచ్ కెన్ గివ్ టర్బులెన్స్. అయితే ఆ నైట్లో మనకు లైట్నింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడక్కడ. సో దే నో ద లైట్నింగ్ ఏరియా ఈజ్ ఎ సివియర్ క్లౌడ్ ఈజ్ దేర్. సో దట్ ఈస్ హౌ వీ యూస్ టు అవాయిడ్. బట్ దట్ ఈస్ నాట్ 100% సేఫ్, బికాస్ it's only your judgment, and it may be correct, may not be 100% correct. But తర్వాత రాడార్స్ వచ్చినాయి. రాడార్స్ వచ్చిన తర్వాత నా ఎస్పెషలీ వెన్ వీఆర్ ఫ్లయింగ్ టు చెన్నై టు సింగపూర్ ఫ్లైట్ చేస్తుంటే, నైట్ ఫ్లైట్ అనమాట. వెన్ యూఆర్ ఫ్లయింగ్ ఓవర్ పోర్ట్ బ్లేర్ అండ్ దట్ ఏరియా, సైక్లోనిక్ వెదర్, ప్రతి సంవత్సరం సైక్లోనిక్ డిప్రెషన్స్ ఉంటాయి కదా, ఉన్నప్పుడు లాట్ ఆఫ్ వెదర్ విల్ బి దేర్. అయితే అటువంటి టైంలో ఈ వెదర్ రాడార్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. సో వీ యూస్ టు సీ ఆన్ ది వెదర్ రాడార్లో రెడ్ ఏదైతే ఉంటుందో దట్ వీ యూస్ టు అవాయిడ్. బట్ సమ్ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్, ఇది ఒక క్లౌడ్ ఉంది, వెనక అదొక క్లౌడ్ ఉంది. ఇఫ్ యూ ఆర్ ఫ్లయింగ్ ఇన్ సచ్ వెదర్, ఇప్పుడు దిస్ ఈస్ వన్ క్లౌడ్ విచ్ ఐ కెన్ సీ ఇన్ ద రడార్, ఐ కెనాట్ సీ దట్ వెదర్ బికాస్ దిస్ ఈస్ క్యామోఫ్లేజింగ్ ది అదర్ వన్. సో ఐ యూస్ థింక్, ఓ ఇది ఒక వెదర్ కదా, దీన్ని కొంచెం అవాయిడ్ చేసి ఇట్లా పోతా ఉంటాం. ఇట్లా పోయి ఇటు పోయేవాడు మళ్ళీ అదొక వెదర్ ఉంటుంది ఉండేవారు, దెన్ యూ హ్యావ్ టు అగైన్ అవాయిడ్ దట్. సో దట్ ఈస్ హౌ వెదర్ బాగోపోయినా సార్, మాల్ ప్లెయిన్ వెదర్ ఉన్న టైంలో చీకటిగా ఉంటుంది ఆకాశం అంతా. అవును, ఏం కనిపిస్తుంటుంది అండి? ఏం కనపడదు, ప్యూర్లీ ఆన్ ది మ్యాప్ అండ్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ వి ఫ్లై. నావిగేషన్ అంతే. ఇప్పుడేమో అన్ని లేటెస్ట్ నావిగేషన్ మీ కాదు. ఇప్పుడు మీ కార్లో జీపీఎస్ ఇట్లా వచ్చినట్టు ఎయిర్క్రాఫ్ట్లో కూడా లాట్ ఆఫ్ సాఫిస్టికేషన్ వస్తాం. ఇప్పుడు జీపీఎస్ మీకు ఈ మధ్యన వచ్చింది, కానీ మాకు 15 years కిందనే ఇటువంటి మాకు ఎయిర్క్రాఫ్ట్లో వచ్చినాయి అనమాట. సో దట్ ఈస్ నావిగేషన్ సిస్టమ్ ఈస్ దేర్. అంటే మీరు పైలట్ సీట్లో కూర్చున్న తర్వాత నావిగేషన్ చూడడం తప్ప ఏది చూడడానికి లేదు, బయట ఏం కనపడుతుంది. బయట ఏం ఏంటంటే కింద ఏదైనా సిటీ పై నుంచి పోతుంటే, లైక్ నాగ్పూర్ ఫ్లైట్ వెన్ ఐ యూస్ టు డూ నైట్ ఫ్లైట్. సో ఐ యూస్ టు ఫ్లై ఓవర్ వరంగల్ తర్వాత హైదరాబాద్ మీద, హైదరాబాద్ తర్వాత అదేంటి మన
చాందా చందాపూర్ చాందా బలాషా ఏదో ఉంది, బలర్షా. బలాషా, అది ఆడ నుంచి నాగ్పూర్ అనమాట. ఆహా. సో అట్లా అంటే ఇనిషియల్ మెడ్రాస్ టేకాం కాగానే నెల్లూరు వస్తుండే, ఆ. నెల్లూరు తర్వాత ఈ వరంగల్ వస్తుండే, వరంగల్ తర్వాత హైదరాబాద్ వస్తుండే, హైదరాబాద్ తర్వాత చాందా బలాషా వస్తుండే, తర్వాత నాకు అట్లా బై లుకింగ్ ఎట్ ది గ్రౌండ్ ఆ యొక్క లైట్ యొక్క వాటి యొక్క పిక్చర్స్ డిజైన్ చూసి ఓ ఈ డిజైన్ ఉంటే దిస్ ఇస్ సో అండ్ సో సిటీ, దిస్ ఇస్ సో అండ్ సో సిటీ అని అచ్చా. మాకు డిస్టెన్స్ మెజర్మెంట్ ఉంటుంది. డిస్టెన్స్ అంటే మీకు అక్కడ కనిపిస్తుంటది అంటే డిస్ట్రిక్ట్ ఎంత డిస్టెన్స్ ఉంది, అనేది మీకు ఎంత తెలుస్తుంది. డిస్టెన్స్ ఉంది, ఏ ట్రాక్లో పోతున్నాము. అంటే ఇనీషియల్ డెకోడా ఫ్లై చేసినప్పుడు అవి కూడా లేకుండా ఏంటరా, ఆల్ ప్యూర్లీ అదే మ్యాప్ రీడింగ్ ఉన్న క్యాలిక్యులేషన్స్ అంతే. అచ్చా. అప్పుడు ఇవన్నీ కానీ ఇప్పుడైతే మనం శంషాబాద్ టేకప్ అయిన తర్వాత టువర్డ్ ఢిల్లీ వెళ్తుంటే వయా బలర్షా అనేది మనకు తెలుస్తుంటది. తెలుసు మనకి ఇప్పుడు డైరెక్ట్ మనం అక్కడ నుంచి నాగ్పూర్ పోతుంటే నాగ్పూర్ ఇంత దూరం రైట్కి పోతున్నది, ఈ మనం తర్వాత భోపాల్ పోతాం, భోపాల్ కింద పోతుంది. ఇవన్నీ ఇప్పుడు మంచిగా ఇట్ ఈస్ నౌ ప్లెజర్ టు ఫ్లై. అప్పుడు ఇది కాదనమాట. సార్ ఇప్పుడు ఢిల్లీ పోవాలంటే వయా నాగ్పూర్ పోవచ్చు, లేదా ఇంకొక రూట్ కూడా ఉంది అనుకుంటే, ప్యారల్ రూట్ కూడా ఉంది అనుకుంటే సాధారణంగా వాట్ వి డూ ఈస్ A to B we fly direct. But unless there is some requirement to avoid, there may be fire ranges ఉండొచ్చు, or Air Force flight వాళ్ళ ఏరియా ఉంటుంది where they will be practicing their flying aerobatics చేస్తుంటారు. అటువంటి ఏరియాస్కు మాకు మొదలే ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. నోట్ ఏముంటుంది, ఈ ఏరియా ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఫ్లయింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్ టు దేర్, అయితే ఇక్కడ ఫైరింగ్ రేంజ్ ఉందంటే వి అవాయిడ్ దట్ ఏరియా. కానీ ఏ టు బి ఉంటుంది డైరెక్ట్. ఏ టు బి డైరెక్ట్ యాజ్ ద క్రో ఫ్లైస్. ఓకే సార్, మన పెద్దల గురించి మాట్లాడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఇష్యూ జరిగినప్పుడు సాధారణంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైనా ముందు ప్రజలు ఉన్నారంటే వెళ్ళాలని ఇష్టపడతారు. అది ప్రతి పొలిటీషియన్స్ ఉంటుంది, కానీ రాజశేఖర రెడ్డి గారు కొంచెం ఎక్కువ చూపిస్తుంటారు. ఆ రోజు జరిగినప్పుడు ఒకవేళ మీరే ఉండుంటే ఆయన అవాయిడ్ చేసేవారు అనేది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారు? ఇదే క్వశ్చన్ దానికంటే ముందు జస్ట్ గివ్ యూ ప్రియర్ థింగ్. 2-3 times చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా నేను ఐ వాజ్ హిస్ ఏవియేషన్ అడ్వైజర్ అన్నమాట. సో ఐ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ విఐపి ఫ్లైట్స్ అండ్ ఐ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఇట్. సో ఐ couple of times it so happened I gone to the airport. I told him, sir, weather is not good. ఎందుకంటే అప్పుడు ఈ బేగంపేటలో మన బెంగళూరు నుంచి వచ్చే ఫ్లైట్లు, హైదరాబాద్ నుంచి మన మెడ్రాస్ నుంచి వచ్చే ఫ్లైట్లు, ఢిల్లీ అన్ని ఫ్లైట్స్ వస్తాయి కదా. They were all pilots, my juniors and my students only. I used to inquire, how is the weather en route? If they say, no, weather is fine, well and good. Somebody says that, no, sir, Bangalore route is very bad and all that. So I used to take the information. Apart from the forecast, I used to get the active weather condition from these pilots. Then a couple of times, CM గారు చంద్రబాబు గారు వచ్చిండ్రు, అక్కడ మన లౌంజ్లో కూర్చున్నారు, విఐపి లౌంజ్లో కూర్చున్నారు. I had gone and I told him, sir, the weather manchi ledhu, ippade pilot landed from Bangalore. He said en route weather is not good, so it may take 3-4 hours to improve, sir. Ante మరి 3-4 hours అయితే then why should I sit here? I'll go and sit in the secretariat. As and when it improves, you please let me know, I will come. Atla I could convince, because of my position, because of my experience, I could convince. ఒకసారి 2 సార్లు సిచ్యువేషన్స్ వర్ దే, అయ్యో అక్కడ 2 లక్షల మంది వెయిట్ చేస్తుండండి మా కొరకు అని కూడా అటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. వచ్చినా కానీ నేను చెప్తాను, సార్ ఇట్స్ అప్పుడు చంద్రబాబు గారు అన్నారు అంటే నేను చెప్తాను, సార్ ఈ సిచ్యువేషన్ ఇస్ లైక్ దిస్, మేము వయా సో అండ్ సో ప్లేస్ ఐ కెన్ రూట్, బట్ అక్కడ రీఫిల్లింగ్ ఫెసిలిటీ లేదు, అందుకొరకు దెర్ మే బి డిలే అని అంటే, మంచిది అట్లయితే నేను ఆఫీస్లో పోయి కూర్చుంటాను, as and when you are ready, you let me know. So that sort of a situations also came. అటువంటి సిచ్యువేషనే ఇప్పుడు వైఎస్ఆర్ గారి అప్పుడు కూడా వచ్చిందనమాట. అయితే అప్పుడు ఒక బ్రహ్మానంద రెడ్డి గారని, హీ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ది విఐపి హెలికాప్టర్స్. ఐ వాజ్ నాట్ ఇన్ చార్జ్. ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ ఆఫ్టర్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్. అప్పుడు ఇంకా ప్లానింగ్లో కన్స్ట్రక్షన్ ఉంది కనుక ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ దాట్, అండ్ ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ అకాడమీ. ఐ వాజ్ హ్యావింగ్ 3 designations: ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విఐపి హెలికాప్టర్ అండ్ అకాడమీ. అయితే నన్ను అడిగింది అంటే, ఆయన రైల్వేస్ నుంచి వచ్చిండు. వస్తే అన్నగా అంటే, రెడ్డి గారు మీ దగ్గర ఈ 3 డెసిగ్నేషన్ ఏది ఆయనకి ఇస్తారు అంటే, అన్నగా అంటే, సార్ ఇట్స్ హిస్ చాయిస్, సిన్స్ ఈజ్ క్లోజ్ టు సీఎం అండ్ సీఎం రిలేషన్ మాకు తెలుసు, అందుకొరకు ఆయనకి ఏది అవసరం ఉంటే తీసుకొని ఇవ్వండి సార్. నేను మా చీఫ్ సెక్రటరీతో చెప్పినాను. చెప్తే ఆయన అడిగితే ఆయన అన్నగా అంటే, నాకు
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలన్నాడు. ఆల్ రైట్, లెట్ టేక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నాడు. అంటే ఆడవాళ్ళు జిఎంఆర్ వాళ్ళు టేకెన్ అబ్జెక్షన్. ఈయన రైల్వేస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈయనేం మాకు ఏవియేషన్ చూపిస్తాడు, అందుకొరకు ఈయన వద్దని వాళ్ళు పోయి సీఎం దగ్గర ప్రొటెస్ట్ చేసుకున్నమాట. చేసుకుంటే అప్పుడు అగైన్ ఇట్ వాజ్ నాట్ గివెన్, ఎయిర్పోర్ట్ వాజ్ నాట్ గివెన్ టు హిమ్. దెన్ క్వశ్చన్ కేమ్, మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు పిలిచి అడిగినారంటే, రెడ్డి గారు మరి రెండిట్లో ఏది ఇస్తారు సార్? ఎనీథింగ్ ఏ వాంట్, ఐ విల్ టేక్ విఐపి హెలికాప్టర్. ఆల్ రైట్, లెట్ హిమ్ టేక్ విఐపి హెలికాప్టర్. సార్ చిన్న సబ్మిషన్, ఎవరికైనా ఇవ్వచ్చు అలాగా? ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ పొజిషన్స్, గవర్నమెంట్ కెన్ గివ్ ఎనీ పర్సన్. ఇప్పుడు కాదు, అది పొలిటికల్ పోస్ట్ కాదు కదా సార్ ఎవరికైనా ఇవ్వడానికి. ఇప్పుడు ఆ ప్రొఫెషన్ వేరు, సబ్జెక్ట్ I ఉండాలి. should not mention that even today someone is put on the aviation as aviation director and he has got no experience, but he is aviation director. అది కేసీఆర్ అపాయింట్ చేస్తున్నాడు, ఎందుకంటే కేసీఆర్కి ఆయన కొంచెం క్లోజ్ ఉండే. ఓకే, వాట్ పోస్ట్ ఐ కెన్ గివ్ దిస్ పోస్ట్, ఐల్ టేక్ ఇట్. He is not even a pilot, he is not an engineer, nothing he knows about the aviation, but he was given for last 10 years, he is there. అటువంటి వ్యక్తి దగ్గర ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఆయన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ బ్రహ్మాండ అందుకే జైలు పోయింది పాపం, అవును, విన్నారా? సో దిస్ ఈస్ హౌ ద థింగ్స్ కెన్ హ్యాపెన్. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ థింగ్స్ హ్యాపెన్. అప్పుడు కూడా ఎంతోమంది అన్నారు, అరే ఇస్తే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వనివ్వు, ఎంపీ రాజ్యసభ ఇవ్వను, దేనికని చైర్మన్ కానివ్వండి, కానీ ఈ ఏవియేషన్ పోస్ట్ ఎందుకు ఇవ్వాలి అన్నట్టు ఎంతోమంది మాట్లాడినారు. మాట్లాడితే నాతో కూడా చెప్పినారు, మీరు ఎందుకు చెప్పారండి? నేను చెప్పిన సార్, ఐ డోంట్ లైక్ టు, బికాస్ సీఎంస్ డిస్క్రిప్షన్, ఇఫ్ సీఎం హ్యాస్ అపాయింటెడ్ సంబడి లెట్ ఇట్ బి దేర్. సార్ అటువంటి సిచ్యువేషన్ మీకు ఎదురైంది అనుకోండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు వెళ్ళాలి, బ్యాడ్ వెదర్, ఆయన వెళ్ళారు, ఫ్లై అయ్యారు, మన పావురాల గుట్ట దగ్గర క్లాష్ అయింది. ఆ సిచ్యువేషన్ మీకు ముందే తెలుస్తుంది ఫోర్కాస్ట్, మీరు అవాయిడ్ చేస్తారా లేదా రూట్ మార్చి పంపించారు? నో, నేనేం చేస్తానంటే, ఇప్పుడు దిస్ ఈజ్ చిత్తూర్, దిస్ ఈజ్ దట్ ఏరియా అండ్ దిస్ ఈజ్ హైదరాబాద్. సో ఇన్స్టెడ్ గోయింగ్ దిస్ వే ఐ వుడ్ డైవర్ట్ దెమ్ వయా తిరుపతి. అండ్ తిరుపతిలో ల్యాండ్ అయ్యి అక్కడ రీఫిల్లింగ్ ఫెసిలిటీ ఉంది, ఆ నుంచి మళ్ళీ ఫ్యూయల్ తీసుకొని దే గో టు చిత్తూర్. మళ్ళీ చిత్తూరు అదంతా అయిన తర్వాత బై ఈవినింగ్ ఇఫ్ ది వెదర్ ఈజ్ ఫైన్ దే విల్ కమ్ స్ట్రేట్, అదర్వైజ్ అగైన్ దే విల్ కమ్ వయా తిరుపతి. బట్ నన్ను అప్పుడు ఎంతోమంది, ఆల్మోస్ట్ 16-17 channels have interviewed me. They were also asking me, you are advisor, you are in charge of helicopter for such a long time, nothing has happened, no incident has happened, how this has happened, what you would have done if you were there అని నన్ను అడిగారు. అడిగితే నేను చెప్తాను అంటే, హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ మీ, ఐ నో దిస్ వెదర్ విల్ టేక్ లాంగ్ టైమ్ టు ఇంప్రూవ్, దేర్ ఫార్ వీ షుడ్ నాట్ అలో ది ఎయిర్క్రాఫ్ట్ టు గో త్రూ దిస్. అంటే కూడా కొంతమంది ఆ పైలట్ తెలియదా, మరి పైలట్ ఎట్లా పోయిందంటే, కానీ ఆ ఇష్యూలో పైలట్ డెసిషనే కదా అయిందంటే. అవును, పైలట్ డెసిషన్ ఎందుకైందంటే, ఒకటేమో see I have more than 25,000 hours experience, that pilot had only 8,000 hours or something. His experience is not so much to judge. See, by experience you gain lot of things. If doctors కూడా మనం చూస్తాం, experienced doctors take some decisions, experience లేని వాళ్ళు ఉంటే lot of difference will be there. True. So similarly here also he is not, the pilot has said okay, no, there was a probably usually politicians కొంచెం ప్రెషర్ ఉంటుంది, ఆడ 2 లక్షల మంది వెయిట్ చేస్తుండయా, ఎంతసేపు డిలే చేస్తాం, ఆయన హాఫ్ అన్ అవర్ వాజ్ డిలేడ్ అని వెళ్తామంటే మంచిది పోయింది అనమాట. పోయినప్పుడు దట్ పైలట్ షుడ్ హ్యావ్ అవాయిడెడ్ వెదర్, బట్ హీ డిడ్ నాట్ అవాయిడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, అప్పుడు సిన్స్ బ్రహ్మారెడ్డి వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దట్ ఆపరేషన్, if he had experience like me, he would have suggested that go via Tirupati and totally avoid this weather తీసుకుంటుండే. But since he is not having aviation experience, he probably did not interfere with the pilot's decision. And pilot has decided. నేను ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పైలట్ డెసిషన్స్ వచ్చినాయి, ఇట్లా వస్తే I said no, it is not so, you should go like this. కానీ ఆ ఇన్సిడెంట్లో పైలట్ సిఎస్ అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డెసిషన్ తీసుకున్నారు తప్ప బ్రహ్మానంద రెడ్డి గారు ఆ స్పాట్లో కూడా లేరు, ఆయన ఆఫీస్కి లేరని అంటారు. లేదు, he was there at the airport. అచ్చా, కానీ డెసిషన్ ఆయన లేదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల. ఎక్స్పీరియన్స్ లేకపోతే అది నేను నవ్వుకుంటూ చెప్తాను అంటే, ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ అ లైట్. ఈయన ఏదో చెప్తే వాళ్ళు అన్నాడు, ఏ రైలు గాడి నహీ హోతా సాబ్, ఏ రైలు గాడి నహీ హోతా సాబ్ అన్నారు. పైలట్ హ్యాస్ సెడ్ ఏ రైలు గాడి నహీ హోతా సాబ్ అంటే చూడండి మరి అట్లా. దెన్ హౌ కెన్ దట్ పైలట్ బి టాట్ బై దిస్ మ్యాన్? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మాట్లాడని చెప్తే నో ఇట్స్ లైక్ దిస్ అని ఐ కెన్ బోల్డ్లీ టెల్, బట్ హీ కెనాట్ సే దట్.
సో ఆయన ఏదో చెప్పబోతే వాడు సర్కాస్టిక్గా మాట్లాడిన అనమాట, రైల్ గాడి నే హోతా సాబ్ అని. సో ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ కి రియల్ కేస్ ఆయనకి there's a lot of difference. You may be having experience in the trains and all that. You may be able to advise something, but is the aviation, you know nothing, you cannot advise అన్నట్టు వాడు సర్కాస్టిక్గా చెప్పిండు అనమాట అట్లా. So that sort of a thing was there. Unfortunately, it has happened. He was one of the best leader which country needed. More so, our state needed such a dynamic leader. True. But unfortunately, it has happened. Okay. But I at times feel, if I were there, probably I would have seen that he is routed via Tirupati, and it is avoided. ఇంకొకటి మీకు చెప్పదలుచుకుంటే, నేను when I was aviation advisor to the government and in charge of VIP helicopters, what I did is, and every district headquarters, we have put some fuel. ఓకే. Some fuel is kept there, so that వీళ్ళు ఆ ఏరియాకి ఫ్లై చేసినప్పుడు అలా అక్కడి ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు ఇట్లా ఏదో డిస్ట్రిక్ట్ పోతుంది అనుకోని, ఆ డిస్ట్రిక్ట్ పోయేది ఉంటే అక్కడ ఫ్యూయల్ ఉంటుంది. తక్కువ డిస్టెన్స్ అయితే పోవడానికి వస్తానికి ఇక్కడనే తీసుకొని పోతారు. కొంచెం దూరం ఉన్నది అనుకోండి, ఉంటే అక్కడ ఫ్యూయల్ ఉండేదంటే పైలట్ ఈజ్ మోర్ కంఫర్టబుల్. వెన్ హీ హెస్ గాట్ మోర్ ఫ్యూయల్, హీ నోస్ దట్ ఐ కెన్ అవాయిడ్ దిస్ వెదర్, ఐ కెన్ డూ దిస్, ఇక్కడ పోతే ఇది మంచిగా లేకపోతే ఐ కెన్ గో హియర్ అన్న ఆ యొక్క కంఫర్ట్ ఉంటుంది. అదే ఫ్యూయల్ తక్కువ ఉండేది ఉంటే ఆ కంఫర్ట్ ఉండదు అనమాట. అందుకొరకని నేను టు గివ్ సచ్ కంఫర్ట్ టు ది పైలట్స్, being a aviator and having so much of experience, and every district headquarters, ఈ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అక్కడ వీ హ్యావ్ కెప్ట్ ఫ్యూయల్ అనమాట. అయితే మా దగ్గర పోలీస్ వ్యాన్స్ ఉంటుండే, పోలీస్ వ్యాన్ నుంచి ఐ యూస్ టు సెండ్ ది ఫ్యూయల్ ఇన్ అడ్వాన్స్ దేర్, అండ్ ఫ్యూయల్ ఈజ్ ఆల్వేస్ కెప్ట్ దేర్. ఆ ఫ్యూయల్ కూడా మళ్ళీ 6 months కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ఐ యూస్ టు కీప్ ఎ చార్ట్ అండ్ ఐ యూస్ టు కీప్ రొటేటింగ్ ది ఫ్యూయల్. అది 3 months కాగానే ఐ యూస్ టు గెట్ దట్ ఫ్యూయల్ హియర్ అండ్ పుట్ ఎ ఫ్రెష్ ఫ్యూయల్ దేర్. అట్లా done it, and I used to coordinate with all those people and all that. So సార్, మీ సర్వీస్లో ఏవియేషన్, మీ ఇంటి పేరు ఏవియేషన్ అయిపోయింది. ఏవియేషన్ మీరు చేసిన కంట్రిబ్యూషన్ ఏంటండి? ఎందుకు మీరు చేసింది మీ మార్కు, మీ ఇన్నోవేషన్ ఏముందండి? ఇన్నోవేషన్ ఏముందండి, ఇప్పుడు మీరు I was a regional director of Indian Airlines. I was also chief executive of the southern region. So I had taken some decisions. Appu Air India was not having enough aircrafts and not enough pilots. But ikkada nunchi manam neighboring countries ku povam is a right of the Indian Airlines or Air India. Basically Air India lepothe Indian Airlines. Okay. Aithe atonti situation lo I have seen foreign airlines are coming here. Mana airlines reciprocal povale. Potaledu endukante we don't have pilots in Air India or we don't have aircrafts. So I approached the ministry that I have aircraft, I have crew, I can operate these flights. So I was given a free hand. That's how I have started Madras, Singapore Madras, Madras Kuala Lumpur Madras, Madras Bangkok Madras. These are the 3 international flights I started for the Tamil Nadu. I started 3 international flights for the Kerala, Calicut Doha, Calicut Bahrain, Calicut Kuwait. Similarly, I started for the Bangalore Sharjah, Bangalore Kuala Lumpur, Bangalore Singapore ఇట్లా అనమాట. తర్వాత I started from Hyderabad also, Hyderabad Muscat, Hyderabad Sharjah, Hyderabad Kuwait, right, I started. సో తర్వాత అప్పుడు జయంతి నటరాజన్ గారు మా మినిస్టర్ అయినారు. మా మినిస్టర్ సివిల్ ఏవియేషన్ ఏమో సిఎం ఇబ్రాహిం గారు ఉండ్రి, యూనియన్ మినిస్టర్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాజ్ జయంతి నటరాజన్ గారు. వారు అయిన తర్వాత షీఈస్ ఫ్రమ్ సౌత్, షీఈస్ ఫ్రమ్ తమిళనాడు. సో షీ సెడ్, కెప్టెన్ రెడ్డి గారు, ఐ వాంట్ సమ్ ఫ్లైట్ టు బి ఇంట్రడ్యూస్, మోర్ ఫ్లైట్స్ ఫ్రమ్ చెన్నై. I said, madam, I can give you Trichy, Sharjah I can give, and also Coimbatore, Sharjah I can give. These are the flights I can give. So she was very happy. We given. So with the result, every state, I had 4 states, every state I had given 3 flights. 3 to 4, 12 flights, plus these 2 additional flights I have given. So total 14 international flights I have given to southern region. With the result, before that almost 7-8 years, airline was in losses. When I have introduced these things, the revenue of the southern region has increased so much. Usually it is number 1 Bombay, number 2 Delhi, number 3 was Calcutta, number 4 was the Chennai. But within few months,
we have crossed the Calcutta. Afterwards, another 6 months or so, we crossed Delhi. So we were number 2 next to Bombay. అయితేనే అప్పుడు మినిస్టర్ గారు అన్నారు అంటే అట్ దిస్ రేట్ ప్రాబ్లీ యూ విల్ సూపర్సీడ్ బాంబే ఆల్సో అన్నారు. లేదు సార్, బికాస్ ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ ఫ్లైట్స్ టు వెస్టర్న్ రీజన్. ఏది గల్ఫ్ అంతా బాంబే రీజన్ కింద వస్తుంది. సో ఇఫ్ ఐ గో హియర్, ది బాంబే విల్ గో హియర్. ఇఫ్ ఐ గో హియర్, బాంబే విల్ గో ఫర్దర్, బికాస్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దేర్ రెవెన్యూ. Therefore, I can never cross Bombay. Okay. But I crossed these two big this thing, and I am earning so much of revenue and all that sort of thing. So they were all very happy anamata. Okay. కానీ ప్రైవేట్ సెక్టార్ లో సక్సెస్ అయినంతగా ఎయిర్ ఇండియా కానీ ఎయిర్లైన్స్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు? No, అప్పుడు see, ఇప్పుడు స్ట్రైక్స్ అని ఇవన్నీ నడుస్తుంటాయి కదండి. No, అప్పుడు at that time the main problem was the shortage of aircrafts in Air India. And shortage of a crew also. So whatever reason it could be, it's at the level of the government or whatever it could be, those were not available. With the result, I had taken advantage of that situation. South India, I had 4 aircrafts under me. So those 4 aircrafts, night lo అన్ని ఫ్లైట్స్ అన్ని 9:30, 10కి వచ్చి ఇక్కడ ఉంటాయి అనమాట. దాని తెల్లారి 6 వరకు దానికి ఏమి ఉండేది. So I have taken that night these aircrafts to operate to Singapore back or to Kuala Lumpur back or to some place like that. So that is how I have utilized these aircrafts. So that's how I could improve this flight. Unkoti, I have given some incentive to the engineers also. వాడు నైట్లో ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ 10 o'clock వస్తుంది. వచ్చిన తర్వాత వాడు చెక్ చేసి పంపాలి. The checks may take 4-5 hours. But I used to tell them, okay, you have done your checks, some checks you have done here. Go along with the aircraft to Singapore. At Singapore on ground, again you carry out the checks. Aircraft is there for 1 more hour, 1.5 hour. You carry out the checks. Again, come back with the aircraft and do the balance of checks here and release the aircraft in the morning. So that's how, but I have given some incentive to them, some few dollars. So like that, engineers, unna engineers tote I have managed. Unna aircraft tote I have managed. So that is how my minister and my CMD was very happy that I could introduce so many flights, and that has improved a lot of income, a lot of revenue, I can say. Achha. So that is how the 8 years which was running in losses has shown profit because of this. That's why my minister used to say, Captain Reddy, because of you, I am able to walk with a head up in the parliament, because now I am heading an airline which is showing the profit. Okay. And he was so impressed that, see, I was doing a commercial flights as well as I used to do training flights. అయితే ఈ ట్రైనింగ్ ఫ్లైట్స్ కొరకు ఎయిర్క్రాఫ్ట్ ఓన్లీ నైట్ ఉంటుంది. దినం అంతా ఫ్లైట్ చేస్తే కదా, నైట్ 9:30, 10 తర్వాత ఎయిర్క్రాఫ్ట్ వస్తుంది అవైలబుల్ ఫర్ ట్రైనింగ్. సో డే టైం నేను పొద్దున పోర్ట్ బ్లేర్ ఫ్లైట్ చేసి వచ్చాను అనుకోండి, ఐ యూస్ టు సిట్ ఇన్ ది ఆఫీస్. మళ్ళా అబౌట్ 5:15 ఐ విల్ గో హోమ్, టేక్ ఎ రెస్ట్ టిల్ 10 o'clock, 10:30, మళ్ళీ వచ్చి నైట్లో ట్రైనింగ్ చేస్తాను. అయితే మా మినిస్టర్ గారికి తెలిసి మినిస్టర్ గారు అన్నమాట, oh, I understand you work 16 hours a day, Captain Reddy. How you work for 16 hours a day? I think I should come and meet your wife, who is permitting you to work so many hours and all that. And చెప్తే అన్నాను, సార్, she doesn't stay in Madras. She stays in Hyderabad. She's a doctor. She is working in Hyderabad. అయితే nahi, hum Hyderabad aake milenge. And he came here. He met her. He was appreciating her. Oh, because of you allowing him to do so much of work, and he is doing a good work and all that, working 16 hours, bringing the airline to big quality flights and area. Okay. అట్లే కొన్ని నేను small changes I made it. Morning flights lo we used to give breakfast, bread, butter and jam. That was the normal thing. Idli and idli sambar. South India. South India, so many people have sent appreciation letters to me. Oh, Captain Reddy, you have done a very nice thing, this, that, and appreciation letters. Atle lunch and dinner ko thair sadam ani introduce chestamu. It's a curd rice. Most of the South Indians, they like it. Rajma rice kuda mere chesaru. Yeah. So itla the people have started it. Aithe ee night lo ma flight vastunde Delhi nunchi Hyderabad Madras Airbus 300 vastunde. Adi 6:30కి అక్కడ వెళ్తుండే, ఇక్కడ 9:30, 10కి ల్యాండ్ అవుతుండే. ఆ ఫ్లైట్లో కూడా ఇంట్రడ్యూస్ దిస్ థాయ్ సాదం. అయితే సమ్ ఎంపీస్ అండ్ సమ్ మినిస్టర్స్ ఆల్సో ఎక్స్ప్రెస్
oh, Captain Reddy garu, good thing you did it. Otherwise, we used to go home, have thair sadam and then sleep. So now our wives need not be awake till we go. అని ఇట్లా సరదాగా. కామెంట్ చేశాను అనమాట. కొంతమందికి అంటే కొంతకాలం వరకు సార్ ఎయిర్ ఇండియాలో కూడా గిఫ్ట్లు ఇచ్చేవారు చిన్నపిల్లలు వస్తాయి. తర్వాత అది కంట్రోల్ అయిపోయింది ఎందుకండి? ఏమైందంటే వెన్ యూ మేక్ ప్రాఫిట్, యూ గాట్ సర్ప్లస్ ఫండ్స్, యూ కెన్ అఫోర్డ్ టు డూ దాట్. వెన్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఎనఫ్ ప్రాఫిట్స్, ఎసెన్షియల్ వాటికే మనకు లేనప్పుడు మనం ఈ లగ్జరీస్కి ఎక్కడ పోతామండి? సో ప్రైవేట్ సెక్టర్ అంత కాంపిటీషన్ ఉంది కదా, దానికి తగ్గట్టు మనం ఎందుకు ముందు వెళ్ళట్లేదండి? నో, దేర్ ఇస్ లాట్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్, పొలిటికల్ రీజన్స్ ఆల్సో దేర్. ఏమైందంటే ఇది బీయింగ్ ఎ గవర్నమెంట్ థింగ్, లాట్ ఆఫ్ ఎంపీస్ యూస్ టు ఫ్లై ఫ్రీ, మినిస్టర్స్ యూస్ టు ఫ్లై ఫ్రీ. No, if their economy, they were upgraded to business class or first class. ఇటువంటి చేసే వరకు ఎయిర్లైన్ గాట్ ఇన్ టు లాసెస్. రైట్ సార్, ప్రజెంట్ మీరు చేస్తున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్గా ఇక్కడ మీ వర్క్ ఏముందండి? నౌ ఐఎమ్ నోన్ యాజ్ దేర్ సెక్రటరీ అండ్ సిఇఓ, తెలంగాణ యాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట. అయితే ఇప్పుడు తెలంగాణ మొదలు ఇట్ వాజ్ ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ, దెన్ ఇట్ బికేమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బైఫర్కేషన్ ఇట్ బికేమ్ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ. సో దేర్ మీరు ఏమడుతున్న దాని విషయం అంటే మీ వర్క్ ఇక్కడ ఏముందండి? ఇక్కడ మీ వర్క్ కానీ మీ ఇక్కడ ఏమంటే మన దగ్గర బేసికలీ దిస్ అకాడమీ ఈజ్ ఫర్ ట్రైనింగ్ ది పైలట్స్, కమర్షియల్ పైలట్స్ who qualify by doing the 200 hours of training, then they get commercial pilot license, then they join the airlines or they become instructors in the flying academies, etc. అయితే మొదలు ఏమవుతున్నాయి, మా దగ్గర ఓన్లీ 2 ఎయిర్క్రాఫ్ట్సే ఉండే. ఆ 2 ఎయిర్క్రాఫ్ట్స్లలో ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ ఓవరాల్కి వచ్చింది అనుకోండి, 2000 అవర్స్ 2200 అవర్స్ ఓవరాల్కి వస్తాయి. వచ్చినప్పుడు దే యూస్ టు గ్రౌండ్ ది ఎయిర్క్రాఫ్ట్ అండ్ సెండ్ ది ఇంజన్ టు అబ్రాడ్ ఫర్ రీకండిషనింగ్, రీకండిషనింగ్ అనుకోండి, లేకపోతే కొత్త దాన్ని ఓవరాల్ చేసి పంపుతారు. దట్ యూస్ టు టేక్ 2-3 months. సో దట్ 2-3 months దట్ ఎయిర్క్రాఫ్ట్ వాజ్ ఆన్ గ్రౌండ్. అయ్యేవరకు ఏమైంది, ఫ్లయింగ్ వాజ్ ఎఫెక్టెడ్. ఆఫ్టర్ ఐ కేమ్, వాట్ ఐ డిడ్ ఈస్ ఐ వుడ్ గెట్ ఎ న్యూ ఇంజన్ అండ్ సెండ్ దిస్ ఇంజన్ ఫర్ ది ఓవరాల్ ఆర్ ఫర్ ది దాన్ని కోర్ ఇంజన్ అని దీనికి కొంత వాడు ప్రైజ్ ఇస్తారనమాట. ఇచ్చి సపోజ్ దట్స్ 20 lakhs ఉంటే దీనికి 5 lakhs చేస్తారు. అట్లాంటి అరేంజ్మెంట్ చేసుకొని ఐ స్టార్టెడ్ గెటింగ్ ది ఇంజన్. ఆల్వేస్ ఇంజన్ అది 2000 hours చేయాలంటే బై ద టైమ్ ఇట్ కమ్స్ 1800 hours ఇట్ సెల్ఫ్ ఐ వాజ్ గెటింగ్ అనదర్ ఇంజన్ రీప్లేస్మెంట్. అయితే ఏం చేస్తాను, ది మూమెంట్ దిస్ ఇంజన్ కంప్లీట్స్ ఇట్స్ అవర్స్, ఐ యూస్ టు చేంజ్ ది new engine in 2 days time. It means only 2 days aircraft is grounded, not 3 months. So that is one thing. Second thing is I started getting more aircrafts. From 2 aircraft or 3 aircrafts nunchi now we have 6 aircrafts. No, Telangana government. Telangana State Aviation Academy. There are 5 or single engine aircraft. One is a multi-engine ante then 2 engines aircraft anamata, which is the requirement now for the airline. If you have to become a pilot in the airline, you should have minimum of 15 hours of experience on a multi-engine aircraft. So that's how I introduce. With the result, more aircrafts have come, more pilots I can train, and more pilots can qualify, and more jobs it can be given. That's one thing I have done it. Second thing I did is aircraft maintenance engineers. There is a generally shortage of aircraft maintenance engineers. So I started a course of aircraft maintenance engineers. So we take same +2 intermediate mathematics and physics and all this one. We select them, we give them a training for 3 to 3.5 years. We give them a training as required by the DGCA, Director General Civil Aviation. Wallo syllabus prakaranga we train them, and when they pass their DGCA examination, they get licenses. And by getting those licenses, they can be appointed in the airlines, in the aviation industry anywhere and all that. That's second thing I started. Third thing I started is engineer ante nenu I am qualified, I am getting 1 lakh salary, but I am not a graduate. I mean, I don't know whether your time permits. There's a joke. One engineer has gone to marry one MSc girl. MSc girl. So that girl said, this guy said, I am an engineer in the airline, I get 1,25,000 rupees salary.
అంతా మంచిగా ఇంప్రెస్ చేసాడు పేరెంట్స్ సైడ్ ఓకే మీరు ఇద్దరు మాట్లాడుకోండి అని పెడితే దిస్ గర్ల్ సైడ్ వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ he said no I have no qualification you said you are an engineer are you BTech BE or what you are ante no I am an engineer getting so much of salary no sir I am asking you are you Your qualification. BTech BE ante అన్నాడు వెళ్ళలేదు you don't have any not even a degree and you want to marry a MSc girl and లేచిపోయిందట I just saying the fact it is a fact. So that engineer came to me and he said, sir, this was a fate of mine అని చెప్పాడు అనమాట. అన్న అరే ఐ వాంటెడ్ కంగ్రాచులేట్ నీ పెళ్లి అవుతుందట నేను అనుకుంటే ఇదేమో న్యూస్ చెప్తానని అని చెప్పాను అనమాట. సో ఇట్లా అయింది. తర్వాత then I felt that I should start this. Then how to start is a technical qualification can come only from the JNTU. అచ్చా. సో జేఎన్టీయూ యొక్క వైస్ ఛాన్సలర్ మనకు పరిచయం అయ్యాడు. మేము వీ యూస్ టు సెలెక్ట్ వివిఐపి పైలట్స్ కొరకు దర్ ఇస్ ద కమిటీ ఆఫ్ మై సెల్ఫ్ సమ్ డీజీపీ ఆర్ హోమ్ సెక్రటరీ విల్ బి దేర్ అండ్ వైస్ ఛాన్సలర్ విల్ బి దేర్. సో అట్లా ఐ బికేమ్ ఫ్రెండ్లీ విత్ దట్ వైస్ ఛాన్సలర్. ఐ టోల్డ్ హిమ్ సార్ మా దగ్గర ఇట్లా ఇంజనీరింగ్ ఉన్నది 3.5 years కోర్స్ చేస్తారు, క్వాలిఫై అవుతారు, లైసెన్స్లు వస్తాయి, జాబులు వస్తాయి. మీ ఇంజనీర్స్కు 40,000 వస్తాయి, మా ఇంజనీర్స్కు ₹1,00,000 వస్తాయి. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ గ్రాడ్యుయేట్స్ అని ఈ ఎగ్జాంపుల్ ఆయన కూడా చెప్పిన అనమాట. ఈ ఆల్సో లాఫ్డ్ అట్ ఇట్. హీ సెడ్ ఓకే ఐ విల్ టాక్ టు మై పీపుల్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని. దెన్ హీ సెడ్ వీ కెన్ డూ MSc ఏవియేషన్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని ఆయనే ఇచ్చేసమాట. సేమ్ సిలబస్ వాట్ DGCA సిలబస్ ఇస్ దే and plus they had to introduce mathematics, physics and English. So అది ఇంట్రొడ్యూస్ చేసేదంటే ఆయన అనగానే యూ ప్రిపేర్ దెమ్ అండ్ వీ కండక్ట్ ది ఎగ్జామినేషన్ అండ్ ఇఫ్ దే పాస్ దే గెట్ ద డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అట్ ది ఎండ్ ఆఫ్ 5 years. అంటే అట్లా ఐ హ్యావ్ స్టార్టెడ్ దట్ MSc ఏవియేషన్ ప్రోగ్రామ్. విత్ ది రిజల్ట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈజ్ ఎన్ ఇంజనీర్ గెట్స్ క్వాలిఫైడ్ for MSc aviation as well as the license. By getting a license, he gets a job in the aviation industry, maybe flying club or flying training organization or airline or general aviation or somewhere he gets a job. But by virtue of MSc aviation, he can go to State Public Service Commission or Union Public Service Commission or any other post where the graduate or postgraduate is required. With the result, నా దగ్గర ఇప్పుడు ఒకరు కూడా అన్ఎంప్లాయిడ్ లేరు అనమాట. Everyone passed 100%, they are all placed. So that course became very popular and it's a very unique course in the entire India. Ekkada ledhu. మా దగ్గర it was first we started and very successfully we are doing. Super. Another thing also I would like to mention about this particular course. Few batches, first batch, second batch has taken place. All of them were first class and honors. First class is 60%, honors is 70%. Okay. So the then Vice Chancellor asked, కొత్తగా వచ్చిన రీసెంట్గా వీ హ్యావ్ గివెన్ యూ అండ్ యువర్ రిజల్ట్స్ ఆర్ 100% అట్లా మళ్ళీ 60% ఆర్ ఫస్ట్ క్లాస్ 40% ఆర్ ఇది అని దే వర్ సర్ప్రైజ్. సో ఐ టోల్డ్ దెమ్ సార్ ది సీక్రెట్ ఈస్ దాట్ దే హ్యావ్ టు గెట్ 85%, 75% ఫర్ పాసింగ్ ది AME కోర్స్. DGCA examination కొరకు 75% they had to score. So I prepare them to 85%. ఆ లెవెల్కి మేము ప్రిపేర్ చేస్తే వాడు DGCA ఎగ్జామ్ పోయి వాడు 75, 76 పైన వస్తే వాడు పాస్ అవుతాడు. ఆడవాడు 74 వచ్చి ఫెయిల్ అవుతాడు. బట్ మీ దగ్గర వాడు 74 వచ్చినాడు ఈజ్ ఆనర్స్. అండ్ వాడు 60 వచ్చి వాడు 62, 65 వచ్చినాడు వాడు ఫస్ట్ క్లాస్. సో దట్ ఈస్ హౌ మై. సాధారణంగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు అంటే కింద లా అండ్ ఆర్డర్ పోలీసులు కాకుండా మీ వైపు నుంచి ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారంటే? అన్వేల్ యాక్సిడెంట్ అయితేనేమో ప్రతి ఎయిర్పోర్ట్లో వాళ్ళకు SOP ఉందన్నమాట, ఏం ప్రొసీజర్స్ ఫాలో కావాలి. వైల్ ల్యాండింగ్ ఇది అయిందనుకోండి, ఎప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ కొరకు వస్తుంటే వాళ్ళ దగ్గర ఫైర్ టెండర్స్ ఇవే ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, అంబులెన్స్ ఉంటాయి, అన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట. The moment something happens, immediately the fire tenders and ambulance will go there near the aircraft. అయితే అప్పుడు వాళ్ళు యూజువల్గా వాట్ పైలట్ కెన్ కంట్రోల్, పైలట్ విల్ కంట్రోల్ ఇట్. When pilot cannot control it, what is there? These people also will go in case of any fire or something, the fire extinguishers are going.
are there. That is one thing. If it's in the air, no one can help anything, no one can do anything. So this is how. Then the question of accident investigation comes. How it has happened అన్నది ఎస్ ఇదివరకు మీతో మెన్షన్ చేసినట్టు there are two very important equipments which helps us to investigate the accident. One is that బ్లాక్ బాక్స్ DFDR, you call it a black box, DFDR అంటారు. బ్లాక్ బాక్స్ అది ఆరెంజ్ బాక్స్. Black box, orange box. The data flight recorder is there. So that gives about 140 to 150 parameters of the aircraft. What was the situation of the aircraft at that time? Height, time, speed, what equipment has failed, and what has happened. All that it gives information about anything about the aircraft. The information is there in DFDR. Anything what has happened in the cockpit. Cockpit voice recorder is there. That records what pilots were talking to each other, what equipment has failed, what they were discussing about it, and similarly what ATC was talking to them, or what these people are informed to the ATC. They may say, I got right engine on fire. You may inform to the ATC, my distance is so much, I'll be taking so much of time to come, and I need a priority to come. Like that he will stay. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తాయి అన్నమాట. దాన్ని బట్టి we go back to create a system and history how this accident might have taken place and all that. And this equipment is so good, even if it's in the depth of a sea also, it can be taken out and nothing happens to it. Equipment recorder will not be damaged. It is so insulated and so nicely made. Both the equipment, this cockpit voice recorder as well as this data flight DFD also. సార్ ఒకవేళ పనిష్మెంట్ ఎలా ఉంటుందండి? పనిష్మెంట్ రేంజ్ ఎలా ఉంటుంది? Normally what happens is the human failure also can take place. Where అంటే ఇప్పుడు ATC officer, he has permitted one aircraft to come at 30,000 feet. ఓకే. It happened to me also practically. I was coming from Madras to Delhi, I was going, and one aircraft was coming from Delhi to Madras. సో వాడు హైదరాబాద్ వరకు ఒక హైట్ ఇచ్చిండు, 30,000 feet ఒకరికి, 31,000 ఒకరికి. హైదరాబాద్ దాటిన తర్వాత వాడు అనగా అంటే మెడ్రాస్ పోయేటోడు, ఐ వాంట్ టు డిసెండ్ టు 30,000. హీ వాజ్ పర్మిటెడ్. whereas I was flying at 30,000 feet. So I heard, immediately I take an objection with the ATC. I am flying at 30,000, how can you allow other aircraft to fly at 30,000 feet? And I alerted them. And then later on I complained against that ATC officer. This is the wrong thing to do it. And he was punished for not being alert or not being true to his duty and all that sort of thing. అవి అట్లాంటి హ్యూమన్ ఎర్రర్స్ కావచ్చు. ఇంకొకటి హ్యూమన్ ఎర్రర్స్ ఎట్లయిందంటే మన ఢిల్లీ దగ్గర 30 miles దూరంలో ఒక కజకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ ఒకటి సౌదీ అరేబియా ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది. ఒకరు క్లైమ్ చేస్తున్నారు, ఒకరు డిసెండ్ చేస్తున్నారు అనమాట. ఆడ లాంగ్వేజ్ ప్రాబ్లం. దట్ కజకిస్తాన్ ఫెలో కుడ్ నాట్ ఫాలో ది కరెక్ట్ ఇంగ్లీష్. వాళ్ళకి కొంచెం పూర్ ఇంగ్లీష్ అనమాట. ఎవరికి ఏమైంది అంటే ది సౌదీ అరేబియన్ ఎయిర్క్రాఫ్ట్ వాజ్ అలౌడ్ టు ఫ్లై టు సమ్ హైట్ and this fellow was allowed to say 14,000 feet with 12,000 feet. Okay. But వాడు 14,000 feet అనేటోడు వాడు కిందికి దిగిన 12,000 feet దిగి వీనితో క్రాష్ అయ్యాడు. సో దిస్ ఈస్ టైప్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్ కెన్ హ్యాపెన్. అండ్ హ్యూమన్ ఎర్రర్ కెన్ హ్యాపెన్ బై ది పైలట్ ఆల్సో. బట్ దాని విషయం నేను తర్వాత మీతో చెప్తాను. ది పైలట్ ఎర్రర్ ఈస్ వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్. బట్ ఏం ఎవిడెన్స్ లేకపోతే వాడు పైలట్ ఎర్రర్ అని పెట్టేస్తారు అన్నమాట. ఏటీసీలో మీరు అన్నట్లు మిస్టేక్ జరిగింది అనుకో, అంటే వానికి సస్పెండ్ చేస్తారా, సర్వీస్ రిమూవ్ చేస్తారా? He can be suspended, he can be dismissed. Prosecution కూడా ఉంటుందా? Of course it is. Same thing, engineer also, if he does some mistake, if it's proved that it's a fault of the engineer, he did not do the correction for the aircraft and he released the aircraft. Like other day I mentioned to you, that bird hit was there was a hole, and that engineer, I suspended him for 2 months. And I suspended that pilot also, but not checking properly. So this is how the punishments takes place. సార్ ఒక ఎయిర్క్రాఫ్ట్ 30,000 feetలో ఉందనుకో, రన్వే మన స్టేషన్ దగ్గరికి వస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్.
అంటే ఒకేసారి ల్యాండ్ డౌన్ చేసుకుని వస్తుంటారా లేదంటే 5,000 10,000? అట్లే లేదు, వాడు ఏ 60-70-80 మైల్స్ నుంచి డిసెండ్ అవుతాడు. వాడు 30, ఇఫ్ హీ వాస్ ఫాలోయింగ్ 30,000 feet, హీ విల్ డిసెండ్. వీళ్ళు ట్రాఫిక్ ఏం లేకపోతే ఓకే యువర్ క్లియర్ టు డిసెండ్ టు 25,000 అంటాడు. మళ్ళీ తర్వాత యువర్ క్లియర్ టు డిసెండ్ టు 20,000 feet అంటాడు. సపోజ్ ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ ఉందనుకోండి, వాడు 20,000 ఇవ్వకుండా వాడు అంటే కానీ యూ కెన్ డిసెండ్ టు 23,000 అండ్ మెయింటైన్ 23,000 అని వచ్చేటానికి అంటాడు. వీనికి అంటే కానీ మెయింటైన్ 22,000 అండ్ గో. వీడు ఎప్పుడైతే క్రాస్ చేస్తాడో అప్పుడు హీ విల్ అలో హిమ్ టు డిసెండ్, then he will allow him to fly, climb again. So this is how the system is. Okay. అదంతా వాడు రాడార్ మీద వాచ్ చేస్తున్నాడు అనమాట. రాడార్ ఇప్పుడంటే రాడార్స్ వచ్చినాయి కదా, ముందు రాడార్స్ రానప్పుడు వాళ్ళు ప్లాన్ పెట్టుకుంటూ ప్లాన్ ప్రకారంగా చేస్తారు అనమాట. నౌ ఇట్ ఈస్ బికమ్ మచ్ మోర్ సోఫిస్టికేటెడ్ అండ్ సింపుల్, బట్ నౌ ద ట్రాఫిక్ హ్యాస్ ఇంక్రీజ్. అప్పుడేమో ఏదో కొన్ని ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేసినప్పుడు వాడు ఏదో మ్యాప్ మీద పెట్టుకొని పాయింట్స్ పెట్టుకొని ఇట్ వాజ్ ఈజీ, బట్ నౌ ట్రాఫిక్ హ్యాస్ ఇంక్రీజ్ సో మచ్ దట్ హీ హ్యాస్ టు కీప్ వాచింగ్ ఏ ఎయిర్క్రాఫ్ట్ ఏ డైరెక్షన్ పోతుంది, ఇట్లా వస్తుంది, ఎట్లా వస్తుంది, ఇవన్నీ వాడు చూసుకొని. బట్ రడార్ మీద ఇఫ్ యూ గో అండ్ సీ ద రడార్, దర్ సమ్ బ్లిప్ కమ్స్ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు సీ ఆల్సో. వన్ హ్యాస్ టు బి వెరీ అలర్ట్ అండ్ యాక్టివ్ టు సీ దట్ అండ్ కంట్రోల్. సార్ ఎయిర్క్రాఫ్ట్లో పైలట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారండి, వీఆర్ ప్రిపేరింగ్ ల్యాండింగ్ షార్ట్ లేన్. అది ఏ టైంలో వస్తుందండి? అంటే శంషాబాద్ నుండి ఢిల్లీ వెళ్తున్న టైంలో 2 hours 10 minutes జర్నీ అనుకుంటాను. 10 minutes ముందు ఇస్తాడా లేదంటే ప్రిపేరింగ్ అంది ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ గానే రెడీ? అట్లీస్ట్ అబౌట్ 15-20 minutes బిఫోర్ ఇస్తాడు. ఎందుకంటే హీ హ్యాస్ టు స్టార్ట్ డిసెండింగ్ అబౌట్ 15-20 minutes బిఫోర్. సో డిసెండ్ కాకముందే ఇస్తాడు అన్నమాట. ఇక సీట్ బెల్ట్ ఆన్ చేస్తాడు వాడు ఓన్లీ వెన్ హీస్ కమింగ్ టు నియర్ 12,000 or 10,000 feetకి వచ్చినప్పుడు సీట్ బెల్ట్ ఆన్ చేస్తాడు. అప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ సపోజ్ టు బి బ్యాక్ ఇన్ దేర్ సీట్స్. ఎయిర్ హోస్టెస్ కానివ్వండి ఆ ప్లేట్ సీట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని కూర్చోవాలి. మొదలు అలర్ట్ ఎందుకు ఇస్తా అంటే హాఫ్ అన్ అవర్ టైం అన్నప్పుడు వాళ్ళకి తెలుసు ఇంకా హాఫ్ అన్ అవర్లో 20 minutes లోపల మనం చేసుకోవాలని, అందుకొరకు వాడు హాఫ్ అన్ అవర్ అంటాడు. తర్వాత ఎప్పుడైతే వెన్ ఈ డిసెండింగ్ అగైన్ హీ ఇన్ఫార్మ్స్. దెన్ వెన్ ఈజ్ నియరింగ్ 10,000 feet he'll put the seat belt on. అంతవరకు వీళ్ళు అంతా క్లియర్ చేసుకోవాలి. టాయిలెట్ సీట్స్ యూజ్ చేసేవాళ్ళు కూడా యూజ్ చేసుకొని వచ్చి సీట్లలో కూర్చోవాలి, సీట్ బెల్ట్ పట్టుకొని కూర్చోవాలి. సార్ సీట్ బెల్ట్ మస్ట్ అంటాము, మస్ట్. కానీ దిగుతున్నప్పుడు కూడా సీట్ బెల్ట్ ఎందుకు? తర్వాత ఒకవేళ రిలాక్స్ అనుకోండి అది కూడా వెంటనే పుషప్ రావాలంటుంటారు. అది చెప్తాను. ఇప్పుడు మనం కార్లలో కూడా కొంతమంది ఇట్లా కూర్చొని డ్రైవ్ చేస్తారు. దట్ ఇస్ వెరీ రాంగ్. వాట్ హ్యాపెన్స్ ఈజ్ వైల్ ల్యాండింగ్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇంపాక్ట్, అయితే ఏమైతే అంటే ఈ వీడు పోయి దాని మీద పడతాడు, ముందర సీట్ మీద పడతాడు, వాడు ఇంకో సీట్ మీద పడతాడు. సడన్గా ఇంపాక్ట్ అయ్యి సడన్గా బ్రేక్ రాగానే పడతాడు అనమాట. సీట్ బెల్ట్ ఉండేది ఉంటే ఇట్లా ఇక్కడ ఈ సీట్కే ఉంటాడు వాడు. హీ విల్ నాట్ గెట్ డ్యామేజ్ బై హిట్టింగ్ హిమ్సెల్ఫ్ టు ది సీట్. కానీ ఎయిర్ క్రాఫ్ట్ లో సీట్ అంత ముందుకు రాదు కదా. ఇఫ్ యువర్ సీట్ బెల్ట్ ఈస్ నాట్ దేర్ యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ హిట్ ది ఫ్రంట్ సీట్. అంటే రన్వే మీద ల్యాండ్ అవుతుంది. ఎక్కడ మీరు ల్యాండ్ అయినప్పుడు బ్యాడ్ వెదర్లో కూడా, సపోజ్ బ్యాడ్ వెదర్లో కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ టర్బులెన్స్లో అప్ అండ్ డౌన్ పోతుంది అనుకోండి, సీట్ బెల్ట్ లేకపోతే దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ థ్రోన్ అవుట్ లైక్ దిస్. అంటే ఒకవేళ రిలాక్స్ కూర్చున్నాం అనుకోండి, సీట్ మన బ్యాక్ పుషప్ తీసుకొచ్చి ల్యాండ్ అవుతున్నప్పుడు ఇవన్నీ కంప్లీట్ గా ఒకే పొజిషన్ రమ్మంటే చెప్తారు. అదే అంటున్నా, ఎందుకంటే మనం ల్యాండ్ అయ్యేటప్పుడు వీ కెన్ నెవర్ నో వాట్ కెన్ హ్యాపెన్. ఎనీ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ హ్యాపెన్స్, దెన్ ఇది సీట్ బెల్ట్ ఇది చక్కగా లేకపోతే ఉంటే బ్యాక్ బోన్ గెట్ డ్యామేజ్. అదే స్ట్రేట్గా ఉండేది ఉంటే బ్యాక్ బోన్ విల్ నాట్ గెట్ డ్యామేజ్. అది ఇట్లుండేది ఉంటే ఆ బ్యాక్ బోన్ గెట్స్ డ్యామేజ్. కొన్ని ప్లేసుల్లో ఫ్లైట్ లో వెళ్ళాం అనుకోండి, కొన్ని ప్లేసుల్లో విండోస్ ఓపెన్ చేయమంటారు, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేసుల్లో విండోస్ క్లోజ్ చేయమంటారు. దట్ మే బి డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్. అదర్వైజ్ నార్మలీ ఇట్ ఈస్ నాట్. సార్ ఫైనల్గా వద్దాం. ఇక్కడ తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ఒకప్పుడు లాసుల్లో మైనస్లో ఉండేది, అది ప్రాఫిట్లోకి రావడానికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేశారు? అదేనండి, ఒకటేమో ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువ తెప్పించాను, ఒకటేమో ఇప్పుడు మా దగ్గర ప్రతి ఎయిర్ క్రాఫ్ట్కి ఏదైతే స్పేర్స్ కావాలనో అన్నీ ఇంపోర్టెడ్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ ఆల్ మేడ్ అవుట్ సైడ్ ది కంట్రీ. అమెరికా లేకపోతే యూరోప్లో సమ్ కంట్రీస్ ఆర్ మేకింగ్, స్విట్జర్లాండ్ కావచ్చు, వేరే జర్మనీ కావచ్చు, ఏదో కంట్రీ కావచ్చు, ఆస్ట్రియా కావచ్చు. అయితే ఈ స్పేర్స్ ఫెసిలిటీ స్పేర్స్ వచ్చడం కొరకు మనకు టైం పడుతుంది. సో యూ షుడ్ నో ఈ ఎయిర్ క్రాఫ్ట్కు మనకు ప్రతి 200 hours ఈ స్పేర్స్ చేంజ్ చేయాలి, 500 hours ఈ స్పేర్స్ చేంజ్ చేయాలి, 2000 hours అయితే ఇంజనే చేంజ్ చేయాలి.
దాని కొరకు మేము ఒక చార్ట్ పెట్టుకొని వీ హ్యావ్ టు కీప్ మానిటరింగ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ అనదర్ 200 hours. సో ఐ స్టార్ట్ ఆర్డరింగ్, ఎందుకంటే దట్ 200 hours విల్ టేక్ అనదర్ 2 months టు గో. On average, if you fly 100 hours, if I know my flying is more than 100 hours, then one month before itself I should. Inకొకటి, maintaining this thing and maintaining the spares and equipment. That's one important thing. And also, if I got 2-3 engineers. ఒక ఇంజనీర్ ఏదో సార్ నాకు క్రిస్మస్ వస్తుంది నేను లీవ్లో పోదలుచుకున్నాను 1 month అంటాడు. పోయేదంటే మరి వన్ ఇంజనీర్ మే నాట్ బి ఏబుల్ టు అటెండ్ ఆన్ టు మేజర్ థింగ్స్. వన్ స్మాల్ థింగ్స్ ఈ కెన్ అటెండ్. అప్పుడు ఆ మేజర్ ఇన్స్పెక్షన్ వస్తున్నది, వచ్చినప్పుడు మరి అతన్ని నేను లీవ్లో ఇస్తే దిస్ వన్ ఫెలో సెస్ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ సార్, ఐ కెనాట్ డూ అంటాడు వాడు. అందుకొరకు ఐ ఆల్సో ప్లాన్ దట్ మ్యాన్ అవర్స్, మ్యాన్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి, ఇటు స్పేస్ రిక్వైర్మెంట్ చూసుకోవాలి, ఇవన్నీ ప్లాన్ చేయాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది టైమ్లీ చేసుకోవాలి. ఇప్పుడు రైనీ సీజన్ అది, రైనీ సీజన్లో మేము ఫ్లయింగ్ ఎక్కువ చేయం. అటువంటి టైంలో ఐ కెన్ ఇఫ్ సంబడి అప్లైస్ ఎ లీవ్, ఐ కెన్ బి లిబరల్ టు శాంక్షన్ లీవ్, ఎందుకంటే ఫ్లయింగ్ తక్కువ అవుతుంది. బట్ ఫెయిర్ సీజన్ మాకు ఇప్పుడు యూజువల్గా ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు మోర్ ఫ్లయింగ్ వి డూ. ఆ సీజన్లో మాత్రం వీ హ్యావ్ రెస్ట్రిక్షన్స్ టు సీ దట్ ఐ డోంట్ allow many people to go and live, whether the technician or an engineer or any person whose services are required. That's one thing I have planned. Second thing is the performance. And third thing is the staff requirement. In advance I had to plan how many technicians are required, how many, some people will give 2 months notice to leave, some people will give 3 months leave. So within that period I had to see that I replace them so that there is no vacuum. ఇట్లా మ్యాన్ మేనేజ్మెంట్ అనమాట. తర్వాత ఎయిర్క్రాఫ్ట్స్ సర్వీసబిలిటీ, ఐ హ్యావ్ టు సీ దట్ దే ఆర్ సర్వీసబుల్, ఎస్పెషల్లీ ఇన్ ఫెయిర్ వెదర్ టైమ్ ఇట్ షుడ్ బి సర్వీసబుల్ టు మీ. సో దట్స్ హౌ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ది థింగ్. And earlier I used to have, since 2 aircrafts were there, flying was very less, revenue was less, employees were also less. Now I got more aircrafts, more revenue is there, more staff is there. What used to be earlier 20-30 staff, now I got 70 to 80 member staff is there. Okay. So this is how the improvement takes place, and from loss making to profit making I did it. Like I mentioned to the airline, I introduced those 14 international flights. With the result, my revenue has shot up. So ఇక్కడ కూడా ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటంతో the revenue has increased and my situation is very good. సార్, మీ ప్రొఫెషన్ పక్కన పెట్టి మీ పర్సనల్ లైఫ్లో మీరు ఈ దీంట్లో కూడా ఈ రెండు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? ఇంత స్టిఫ్గా వాయిస్ అలాగే ఉంది. మీకు ఏజ్ ఎంత ఉంటుందో ఇప్పుడు? You tell me what could be my age. నేనైతే మీకు 75 అనుకుంటా, 70 to 75. ఒకసారి 60-65 అంటారు, ఒకసారి 75 అంటారు. సో ఐఎమ్ 86 now. అది ఎలా మెయింటైన్ చేస్తున్నారండి ఫిట్నెస్ అంతా? అంటే as క్రాఫ్ట్, a- ఎయిర్ క్రాఫ్ట్ ఎలాగ ఉండదో మీరు కూడా అలాగే చదువుతున్నారా? See, as a pilot, we undergo medical every 6 months medical exam. That too with a medical board, Air Force medical board. So they are very strict about it. The medical standards are very strict. Obesity is very bad. See, my wife is a doctor, so she keep telling. మేడం మీకు బాగా ట్రైన్ ఇస్తున్నారు. She keep controlling the food and the way which gives protein, which gives fats, which is all sort of things, she plans and all that. But basically I do some yoga, I do some exercise, I do walking, I do regularly. No, like my wife keeps saying, one should eat to live, not live to eat. ఓ, బతకడానికి తినాలి, తినడం కోసం బతకదు. So we have to also control in food. ఏదో బాగుంది బిర్యానీ బాగుంది అని వాయిస్ తింటే కాదు. And another thing is drink. Smoking and drinking is also very bad for the profession, ఒకటి for health also. Profession లో that smoking can cause dangerous situation. In the aircraft వాడు తాగేటువంటి అలవాటు ఉంటే వాడు ఎయిర్క్రాఫ్ట్ దగ్గర వాడు చేసేది ఉంటే the risk of fire and all that sort of thing. Smoking అదొకటి.
risk of drinking also. As drinking and driving is bad, so drinking and flying is much more worse, I can say. టూ మచ్ బ్యాడ్. Much more worse, I can say. ఇప్పుడు when I was addressing I have addressed some Institute of Aviation, some medicine or Institute of అదేంది మన ఇంజనీర్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ హైదరాబాద్లో ఉన్నది, ఆర్ ఎంఐటి మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మెడ్రాస్లో ఉన్నది, అట్లే ఇక్కడ ఆస్కి అన్నది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ రాజభవన్ రోడ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. సో వీళ్ళ దగ్గర పోయి నేను అప్పుడప్పుడు కొంచెం లెక్చర్స్ ఇస్తున్నమాట. దే యూస్ టు ఇన్వైట్ మీ. ఫ్లైట్లో మేము అనౌన్స్మెంట్స్ ఇదే చేస్తుంటే సార్ సార్ మీరు వచ్చి మా దగ్గర కొంచెం చేస్తే మాకు కూడా ఇంత నాలెడ్జ్ వస్తుంది అబౌట్ దిస్ థింగ్ అని అంటే ఐ యూస్ టు గో అండ్ టేక్ ది క్లాసెస్. ఒకసారి ఐ విల్ టెల్ యూ దిస్ Abdul Kalam, who became a later on president and all that. He was earlier a scientist. And he was a scientist. He being a ex-student of the MIT, he was invited as a chief guest. And I was invited, I was the regional director there, so I was invited as a guest of honor. సో ఆయన అంత సైన్స్ విషయం ఏదో మాట్లాడాడు. నేను కూడా ఇదే ఫ్లైట్ సేఫ్టీ ఇది అంతా మాట్లాడిన తర్వాత నేను చెప్పినగా అంటే ఇది ఇఫ్ ఏ doctor makes a mistake, a doctor is a negligent. If he gives a wrong injection, one patient will die, but nothing happens to the doctor. If an engineer is negligent, some building may collapse, some bridge may collapse, but nothing happens to the engineer. Same thing with ATC officer. If he makes a mistake, two aircrafts will collide, but he is in air-conditioned room, nothing happens to him. So I said, if a pilot is you can say negligent, then his own life is involved along with the passengers. True. Therefore, a pilot can never afford to be negligent. కరెక్ట్. అని సో అందుకొరకు ఈ యాక్సిడెంట్ అయితే ఏదో బ్లేమ్ పైలట్ మీద పెట్టేస్తుంటే ఐ బీన్ టెలింగ్. I was also Pilots Association, I was secretary, I was in a position and all that. I used to protect from the Pilots Association side. Why any accident happens, you are not able to find out what is the cause. But then ultimately you say it's a pilot mistake. Don't say pilot mistake. Investigate in detail. What could be? The whole idea of investigation of accident is how best we can prevent such situations. So that's the main idea, not to blame somebody. First is to find out what has happened, how it has happened, and how it can be avoided in future. Such sort of thing. So that is how our investigation, the basic reason of the investigation should be that. సార్, ఎస్ఎన్ రెడ్డి గారు పిల్లలు ఏం చేస్తున్నారు? I have only one son, and he was a student of an IIT Madras. He was one of the top few students of there. Before that, he was a student of HPS here also. He was the topper there. And he went to IIT, and IIT Nunchi, he went to US to do his masters. While doing masters, he did flying there. He's got American license to fly. NASA. And now today he's a chief engineer in NASA. He's one of the top scientists there. మీ ఇప్పుడున్న ప్రొఫెషన్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ అవ్వాలి, ఎయిర్ క్రాఫ్ట్లోకి రావాలి, పైలట్ అవ్వాలి అనుకునే ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే అందరికీ ఉంటుంది వైట్ అండ్ వైట్ వేయాలి, మంచి మాట తయారవ్వాలి, పైలట్ అవ్వాలి, పైనుంచి చూడాలి అని. కానీ దీనికి కూడా కొంత అవును, వన్ మే హ్యావ్ ఆస్పిరేషన్స్, బట్ ది బేసిక్ రీజన్ వన్ షుడ్ బి ఫిట్, వన్ షుడ్ బి మెడికలీ అండ్ mentally fit, and also physically fit. These are the three things required. అయితే దాని కొరకు one has to be trained, or the parents have to see that they don't కొంతమంది చిల్డ్రన్ మంచిగా తిండి పెడతారు, ఒబేసిటీ వస్తుంది, he cannot afford to become a pilot. అండ్ కొంతమంది చిన్నప్పటి నుంచే వాళ్ళకు సెల్ ఫోన్ ఇస్తారు, వాడు సెల్ ఫోన్ పెట్టుకొని అని ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, క్లాసెస్ వస్తాయి, దెన్ హీ విల్ నాట్ బి ఫిట్ ఫర్ ఇట్. సో కొంతమంది వాడు తండ్రి తాత తాగుతారు, వీని కూడా అరే రారా బాబు నువ్వు కూడా కూర్చో అని వారికి కూడా ఇంత ఇస్తారు, అలవాటు అయిపోతుంది. ఇటువంటి అన్నీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది గ్రాండ్ పేరెంట్స్ నుంచి వీళ్ళకు వస్తుంది. అండ్ దట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి.
this is a very risky, but as long as you take all the precautions and you are good, no risk is there, I can say. In fact, I used to tell in this, when I was address them, I used to say, the air travel is the most safest travel, because if you go from Hyderabad to Delhi, in 2 hours you reach there. Your risk is only for 2 hours. If you go by train, your risk is there for 30 to 40 hours. Now it may be 24 hours. But if you travel by road, the risk is for 2 days, hours. 2 days or 3 days. Whereas here the risk is only 2 hours. So now you tell me which is more risky. Air travel is not at all risky, I can say. Unless you have a mobile, landing, oh, I landed, and your wife thought, my wife is happy, oh, my husband is safe. Whereas if he's going by train and bus or by any other transport, so many hours it takes. So your risk is covering for so many hours and all that. So that's why, in fact, I was arguing with the insurance people. Well, your insurance rate for the travel by air should be less than the road and train journey. అని చెప్తే వాళ్ళు అన్నారు, కాదు సార్ మొదటి మేము అనుకుంటాం ఎయిర్ అంటే రిస్క్ అని అనుకుంటాం అంటే చెప్పి, నౌ యూ చేంజ్ యువర్ కన్సెప్ట్. అది ఐ కీప్ ఆర్గ్యూయింగ్ విత్ దెమ్. ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళాలి, పైలట్గా చూడాలనుకుంటే చిన్నప్పటి నుంచే ఒక పద్ధతిగా వెళ్తే బాగుంటుంది అంటున్నారు రెడ్డి గారు. ఆయన చెప్తున్నట్లుగా మీ పిల్లలకి పైలట్ చేయాలంటే ముందు నుంచే ఒక నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ఆరోగ్య విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ బాగా ప్రాక్టీస్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు పైకి వస్తారని చెప్తున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సార్ చెప్పింది, ప్రమాదం అనేది ఎక్కడైనా వస్తుంది, రోడ్డు కానీ, రైలు కానీ, ఫ్లైట్లో కానీ ఎయిర్లో అయితే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రమాదానికి ప్రయత్నం చేయకండి, ఎక్కువగా మీరు హ్యాపీగా ఉండండి అంటారు. అన్నిటికన్నా మరో ఇంపార్టెంట్, ప్రమాదం జరగగానే వెంటనే పైలట్ మీద నెట్టకుండా అసలు ముందు దర్యాప్తు చేసిన తర్వాత నిజాలు చెప్పండి. ఎందుకంటే ప్రమాదంలో చనిపోయింది కూడా పైలట్ ఉంటారు. కాబట్టి ఏ పైలట్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి కారు అంటూ ఎస్ఎన్ రెడ్డి గారు చెప్పారు. ఆయనతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఎవరైనా ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లైట్లోకి వెళ్ళాలన్నా, లేదు పైలట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఎన్ రెడ్డి గారితో సంప్రదించండి. ఆయన మీకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ఎస్ఎన్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుస్తా. అందరికీ నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే. మీరు ఇంకా ఇలాగే నవ్విస్తుండాలని కోరుకుంటున్నాను. అంటే మీలాగా కాకపోయినా కొంచెం జూనియర్స్ కింద తయారు చేయండి. ఇంకా నేను ట్రై చేస్తుంటాను ఎప్పుడు. ఎందుకంటే మై హాబీ ఇస్ ఐ గాట్ అ ప్యాషన్ ఇన్ ట్రైనింగ్. Therefore, I enjoy training the pilots. Even now, I go and sit in the simulators. And aircraft kuda I don't mind going, but the unfortunately rules are such that above certain age you cannot. Okay. Mundu 60 unde, now it has become 65. Okay. Dani kora kuda I was responsible. Mundu ma shortage of commanders unnappudu, we used to bring commanders from abroad. ఫారిన్ పైలట్స్ తీసుకొస్తాము, వాళ్ళకు 5-star హోటల్స్ ఇస్తాము, వాళ్ళకు ఫారిన్ ఎక్స్చేంజ్లో జీతాలు ఇస్తాము. వాడు 2 months ఫ్లై చేస్తాడు, 2 months ఇంటికి పోతే పేడ్ శాలరీ తోటి వాడు యూస్ టు ఎంజాయ్ హిస్ హాలిడే. అటువంటి టైంలో when the discussions came, I was also part of the discussions with the Ministry of Civil Aviation. I suggested, sir, వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు దే ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ అవర్ టెరెన్, అవర్ సిచ్యువేషన్స్ హియర్, అండ్ వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ హియర్. First, as an instructor examiner or check pilot, I used to take them to familiarize our routes. So, అదే మన పైలట్స్కే కనుక మనం ఎక్స్టెన్షన్ టైం ఇచ్చేది ఉంటే they will do better and we will save all this foreign exchange and so much thing we can save అని నేను ఆర్గ్యూ చేస్తాను.